ఆర్టికల్ చూడమ్మా. కెన్ ప్రామిసెస్ ఆఫ్ ఇర్రేషనల్ పోల్ ఫ్రీబీస్ బీ కర్బ్డ్? సుప్రీం కోర్ట్ ఆస్క్ గవర్నమెంట్. సుప్రీం కోర్ట్ గవర్నమెంట్ అడుగుతుందన్నమాట, ఇర్రేషనల్ పోల్ ఫ్రీబీస్ అనేవి మనం తగ్గించగలమా అని. ఓకేనా? అయితే ఈ పోల్ ఫ్రీబీస్ అంటే ఏంటి, అవి ఎందుకు సుప్రీం కోర్ట్ అడుగుతుందో డీటెయిల్గా మొత్తం చూద్దామా. అయితే ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్? GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది, ఏం అడుగుతుందో మొత్తం మనం చూద్దాం. చూడండి చూడమ్మా, మనం డెమోక్రసీలో ఉంటున్నాం, అవునా? సో డెమోక్రసీ అంటే రూల్ బై ది పీపుల్ అని అంటాం. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు రూల్ అనేది చేస్తారు, అవునా? సో అయితే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అంటే ఎలక్షన్స్ అనేవి జరగాలి, అవునా? సో డెమోక్రసీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎలక్షన్స్ అని అంటాం, అవునా? సో ఇండియాలో ఎలక్షన్స్ అనేవి ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్నది, అది ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తుంది, అవునా? సో దిస్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎలక్షన్స్ అనేవి ఎలా జరగాలి? ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలి అని ఉంటుంది. క్లియర్? ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. అయితే ఫ్రీ మేనర్ అంటే ఏంటి? ఫ్రీ మేనర్ అంటే వితౌట్ ఎనీ కంపల్షన్స్ అని అంటాము. క్లియర్? వితౌట్ ఎనీ కంపల్షన్స్ అంటే ఏంటి? ఎటువంటి ఫోర్స్ లేకుండా. క్లియర్? ఎటువంటి ఫోర్స్ లేకుండా నా డెసిషన్ నేనే తీసుకొని ఓటు వేశాను అంటే దాన్ని ఫ్రీ ఎలక్షన్ అని అంటారు, వితౌట్ ఎనీ కోయర్సివ్ మెషర్స్ ఆర్ కంపల్షన్. ఓకే? అయితే ఫెయిర్ మేనర్ అంటే ఏంటి? ఫెయిర్ మేనర్ అంటే ఇక్కడ ఎటువంటి కరప్షన్ లేకుండా. క్లియర్? వితౌట్ ఎనీ కరప్షన్ లేకుండా ఓట్ హక్కు మనం ఉపయోగించుకోగలిగాము అంటే దాన్ని ఫెయిర్ మేనర్ అని అంటాము. అయితే ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లోనే జరగాలి. క్లియర్? సో అలా జరిగితేనే ఎలక్షన్స్కి వాల్యూ అనేది ఉంటుంది. అయితే ఎలక్షన్స్లో గెలవాలి అన్న సింగిల్ కాన్సెప్ట్తో పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తారు? దే ఆఫర్ ద థింగ్స్. అంటే ఎలాగా? ఒకవేళ మేము పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది అంటే వీ ఆఫర్ సంథింగ్ ఫ్రీ అంటారా? దాన్నే ఫ్రీ బీస్ అని అంటారు. అంటే మా పార్టీ ఒకవేళ వచ్చింది అంటే ఎలక్ట్రిసిటీ ఫ్రీ వస్తుంది, రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తాము, ప్రతి ఒక్కరికి బైక్ ఇస్తాము, సంథింగ్ ఏదో చెప్తుంటారు కదా, వాటిని ఫ్రీ బీస్ అని అంటారు. దాన్నే పోల్ ఫ్రీబీస్ అని అంటాము. క్లియర్? వాళ్ళు పార్టీలోకి రావడానికి చాలాసార్లు ఇర్రేషనల్ పొలిటికల్ ప్రామిసెస్ కూడా చేస్తారు. క్లియర్? ఇర్రేషనల్ పొలిటికల్ ప్రామిసెస్ అంటే అసలు ఖచ్చితంగా కంప్లీట్ కూడా అవ్వని పొలిటికల్ ప్రామిసెస్ అనేవి చేస్తారు. సో ప్రజలు వాటిని నమ్మి నాయకులకి ఓట్లు వేసే ఛాన్స్ ఉంది. సో అలా అయితే ఫెయిర్ మేనర్లో అయినట్టు ఎలా అవుతుంది అని కూడా చాలామంది క్వశ్చన్స్ అడుగుతారనమాట. క్లియర్? సో అయితే ఈ పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు అన్నీ కూడా ఫ్రీబీస్ అనేవి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని సుప్రీంకోర్టులో చాలామంది పిటిషన్స్ అనేవి ఫైల్ చేశారు. క్లియర్? సుప్రీంకోర్టులో పిటిషన్స్ అనేవి ఫైల్ చేశారు. సో దానికి తగ్గట్టుగా సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రతిదీ కూడా చెప్తుందన్నమాట. క్లియర్? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పొలిటికల్ ఫ్రీబీస్ ఇవన్నీ కూడా చూద్దాము. దానికి ఆర్గ్యుమెంట్స్ ఎంతమంది ఫేవరబుల్గా ఉన్నారు, ఎంతమంది అగెయిన్స్ట్గా ఉన్నారు అన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. చూడమ్మా. సో అయితే జనరల్గా ఫ్రీబీస్లో ఏమొస్తుంది అంటున్నాం? ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పంజాబ్ ఎలక్షన్స్ ముందు చూస్తే ఆ పొలిటికల్ పార్టీ 300 యూనిట్స్ వరకు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాము అని చెప్పడం జరిగింది, అవునా? 300 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అలానే వాటర్ సప్లై, ఫ్రీ వాటర్ సప్లై ఉంటుంది. అండ్ ఆ తర్వాత మంత్లీ అన్ఎంప్లాయిడ్ అలవెన్స్ కానీ మంత్లీ అన్ఎంప్లాయిడ్ అలవెన్స్. క్లియర్? మంత్లీ అన్ఎంప్లాయిడ్ అలవెన్స్ ఇస్తామని, ఉమెన్కి బైక్స్ ఇస్తాము, ల్యాప్టాప్స్ ఇస్తాం అలా అని చెప్తున్నారు కదా. సో ఇట్లాంటివి ఏవైనా చెప్తే వీటన్నిటిని కూడా పొలిటికల్ ఫ్రీబీస్ అని అంటాము. క్లియర్? సో అయితే ఇవన్నీ కూడా దేనికి చెప్తారమ్మా? ఇవన్నీ కూడా ఓట్స్ని పోలరైజ్ చేయడానికి. క్లియర్? అంటే ఓట్స్ అన్నీ కూడా వాళ్ళ వైపు వచ్చేటట్టు చేస్తే వాటిని ఓట్స్ పోలరైజేషన్ అని అంటారు. ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఈ పొలిటికల్ పార్టీకే ఛాన్స్ ఇవ్వడానికి, ఎక్కువ ముందుకు రావాలి అని ఉద్దేశించి తీసుకుంటే మెషర్స్ అన్నీ కూడా ఓట్స్ని పోలరైజ్ చేయడానికి అనమాట. క్లియర్? సో అయితే దీంట్లో మెయిన్ నెగిటివ్ ఏం చెప్తామా? ఇవంతా కూడా చేస్తే దట్ బ్రింగ్స్ ద హ్యూజ్ ఎకనామిక్ బర్డెన్. క్లియర్? హ్యూజ్ ఎకనామిక్ బర్డెన్ ఆన్ ది గవర్నమెంట్ అని చూస్తాం. క్లియర్? గవర్నమెంట్ మీద హ్యూజ్ ఎకనామిక్ బర్డెన్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంజాబ్లో 300 యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటే మంత్లీ దాదాపుగా 2,000 to 3,000 crores దాకా గవర్నమెంట్కి ఎక్స్ట్రా బర్డెన్ పడుతుంది, అవునా? సో ఆ బర్డెన్ అంతా కూడా కొన్ని మంత్స్కి, ఇయర్స్కి అది చాలా ఎక్కువ అవుతుంది, అవునా? సో దట్ లీడ్స్ ది హ్యూజ్ ఎకనామిక్ బర్డెన్ ఆన్ ది గవర్నమెంట్. ఓకే? ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే పార్టీలో ఉందో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు క్రెడిట్స్ అనేవి తీసుకుంటే అవి నెక్స్ట్ గవర్నమెంట్స్ తీర్చాలి. క్లియర్? సో ఇష్టం వచ్చినట్టు అప్పులు అనేవి చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ తీర్చాలి. అండ్ స్టేట్లో ఉన్న ప్రజల మీద బర్డెన్ అనేది పెరుగుతుంది, పర్ క్యాపిటల్ డెట్ అనేది పెరుగుతుంది. ఓకే? ఇన్కమ్ పెరగడానికి మనం అప్పు చేసినా పర్వాలేదు తప్ప ఇలా ఫ్రీగా పొలిటికల్ ప్రామిసెస్ సాల్వ్ చేయడానికి అప్పులు చేశాము అంటే అది చాలా హ్యూజ్ బర్డన్లా తయారవుతుంది అనమాట. బట్ అప్పటికి కూడా కొంతమంది ఈ పొలిటికల్ ఫ్రీబీస్కి సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఏ మెషర్స్ తీసుకొని కౌంటర్ చేస్తారో చూడండి. సో అప్పుడు మీకు క్రిటికల్ అనాలిసిస్గా టోటల్గా అర్థమవుతుంది. ఓకే? ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ చూడండి. క్లియర్? ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్.
వీళ్ళందరూ కూడా ఫ్రీబీస్ సిస్టమ్ అనేది కంటిన్యూ అవ్వాలి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రజలు వాళ్ళ నాయకుల మీద పెట్టుకుంటారు. ఇండియా అనేది పూర్ కంట్రీ కాబట్టి పీపుల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ మీద ఉంటుంది. సో దానికి అనుగుణంగా తీసుకొచ్చిన ఫ్రీబీస్ ఏవైనా కూడా పర్వాలేదు అని చెప్తారనమాట. అండ్ ఆ తర్వాత ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అనేవి మిగిలిన స్టేట్స్తో కూడా కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటే మాత్రమే ఆ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి వర్క్ చేస్తున్నాయి అని అనుకుంటారు, లేకపోతే లేదు అని అనుకుంటారు. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇటువంటి ఫ్రీబీస్ అనేవి యాక్చువల్లీ దీస్ హెల్ప్స్ ది లెసర్ డెవలప్డ్ స్టేట్స్. ఎక్కడైతే పూర్ స్టేట్స్ ఉన్నాయో, క్లియర్, లెసర్ డెవలప్డ్ స్టేట్స్ ఎక్కడైతే పూర్ స్టేట్స్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఈ ఫ్రీబీస్ అనేవి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. క్లియర్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. క్లియర్. అంటే వాటర్ ఫ్రీగా ఇచ్చినా, ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇచ్చినా, అన్నీ కూడా ఫ్రీగా ఇస్తే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది అనమాట. సో అది మంచిదే కదా అని మీనింగ్ అనమాట. అండ్ ఆ తర్వాత ఫ్రీబీస్ అనేవి ప్రొడక్టివ్గా ఇచ్చారంటే దట్ రెడ్యూసెస్ ది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. క్లియర్. ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి సొసైటీలో దీనివల్ల తగ్గుతాయి అని మనం చూస్తామన్నమాట. క్లియర్. సో ఫ్రీబీస్ అనేవి కొంతవరకు మంచిదే అని వీళ్ళ ఆర్గ్యుమెంట్. క్లియర్. సో అయితే ఈ ఫ్రీబీస్కి ఎగెయిన్స్ట్గా ఎటువంటి కౌంటరింగ్ మెషర్స్ వస్తున్నాయో చూడండి. ఆర్గ్యుమెంట్స్ ఎగెయిన్స్ట్. క్లియర్. ఆర్గ్యుమెంట్స్ ఎగెయిన్స్ట్ ఒక్కసారి చూడమ్మా. ఇక్కడ మనకి ఈ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ కూడా అన్ప్లాన్డ్ ప్రామిసెస్ అనేవి చేస్తున్నాయి. క్లియర్. ఇవన్నీ కూడా ఒక అన్ప్లాన్డ్, ఇర్రేషనల్గా, అప్రోప్రియేషన్ లేకుండా చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. అంటే ఇవన్నీ కూడా బడ్జెట్లో సింక్ అవుతాయా అని కూడా చూడకుండా ప్రామిసెస్ అనేవి చేస్తున్నారు. సో దాంతో చాలామంది నమ్మి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో అవి రాకపోవడంతో నిరాశకి గురి అవుతున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత దీస్ బ్రింగ్స్ యాక్చువల్లీ ద ఎకనామిక్ బర్డెన్. ఓకే, స్టేట్స్ మీద ఎకనామిక్ బర్డెన్ అనేది తీసుకొస్తుంది. పబ్లిక్ ఎక్స్చెకర్ అంటాం, అంటే పబ్లిక్ మనీ అనేది ఓకే స్టేట్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ అనేది పాడవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. స్టేట్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ అనేది చాలా పాడవుతుంది, తక్కువ అవుతుంది అని చెప్తున్నారనమాట. అండ్ క్లియర్. అండ్ ఆ తర్వాత అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అనేది దీనివల్ల ఎక్కువ అవుతుంది. సో దీంతో అనవసరంగా పెట్టే ఖర్చు మాని దాని బదుల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టచ్చు, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ మీద ఖర్చు పెట్టచ్చు. క్లియర్. ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఒకవేళ పెంచుకోగలిగారు అంటే అది చాలా మంచిది అని మనం చూస్తాం. క్లియర్. ఇటువంటి ప్రొడక్టివ్గా ఆర్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్ మీద కూడా ఖర్చు పెట్టుకుంటే అదంతా బాగుంటుంది. లైక్ సమ్ క్రియేషన్ ఆఫ్ హాస్పిటల్స్ కానీ ఆర్ క్రియేషన్ ఆఫ్ స్కూల్స్ కానీ, క్లియర్, క్రియేషన్ ఆఫ్ సమ్ హౌసెస్ ఫర్ ది పూర్ పీపుల్, అటువంటివి మంచివి అని చెప్తున్నారనమాట. క్లియర్. ఫ్రీగా అనవసరంగా ఇస్తే అది దాని వలన అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ తప్ప ప్రొడక్టివ్ పర్పస్ అనేది ఉండదు అని మీనింగ్ అనమాట. క్లియర్. సో అయితే ఈ ఫ్రీబీస్ కాకుండా బెటర్ వే ఫార్వర్డ్ ఏంటి అంటే పాలసీ అవుట్ రీచ్ అనేది కరెక్ట్గా ఉండాలి. చాలా ఎక్కువ మందిని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని యాక్చువల్లీ డిజైన్ చేయాలి. పొలిటికల్ ప్రామిసెస్ అన్నీ కూడా బడ్జెట్కు తగ్గట్టుగా ఉండాలి అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా క్లియర్గా చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి సబ్సిడీస్ నుంచి కానీ ఫ్రీబీస్ నుంచి కానీ ఏవి కూడా రావు అని చెప్తున్నారు. అండ్ ప్రజల్లో కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోగలిగాము అంటే దాంతో ప్రజలు కూడా చూసి ఓట్లేస్తారు. సో అలా కొన్ని రోజులకి నాయకులు కూడా అన్నెసెసరీ పొలిటికల్ ప్రామిసెస్తో రారు అని మీనింగ్ అనమాట. క్లియర్. అయితే ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూడండి. సుప్రీంకోర్టు క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అడిగింది, మీరేమైనా దీంట్లో మెషర్స్ కంట్రోల్ చేయగలరా అని. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్తున్నారు, మేము ఎటువంటివి చేయలేము, ఎందుకంటే అటువంటి లాస్ కానీ ప్రొవిజన్స్ కానీ మేము తీసుకొస్తే అది మా పవర్ దాటి వెళ్తున్నట్టు, పీపుల్ అందరూ కూడా మేము ఓవర్ రీచ్ అవుతున్నాము అని మీనింగ్ తీసుకుంటారు అని చెప్తున్నారు అనమాట. దీంట్లో మాకు ఎటువంటి రోల్ కూడా లేదు అని చెప్తున్నారు. అండ్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది జనరల్గా, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు కూడా ఎటువంటి కంట్రోలింగ్ మెషర్స్ కూడా తీసుకోవడం లేదు. పొలిటికల్ పార్టీస్ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ ప్రామిసెస్ అనేవి చేస్తే అవి ఇర్రేషనల్ ఎక్స్పెన్సెస్ కదా, మీరు ఒక మెషర్ అనేది తీసుకోవచ్చు కదా. కేవలం ఫినాన్స్ కమిషన్ని అడిగిన తర్వాత మాత్రమే మీరు డిజైన్ చేసుకోవాలి అన్న మ్యాండేటరీ ప్రొవిజన్ లాంటివి తీసుకొని వస్తే మంచిది కదా అని సుప్రీంకోర్టు అడుగుతున్నారనమాట. క్లియర్. అండ్ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఎన్వి రమణ గారు, అతను చాలా సీరియస్ అవుతున్నారనమాట. ఫ్రీబీస్ అనేవి ఓటర్స్ని మాయలోకి తీసుకువెళ్తున్నాయి, క్లియర్ అని చెప్తున్నారు. సో ఫ్రీబీస్ ఇవ్వచ్చా, ఇస్తే ఎంతవరకు కంట్రోల్ చేయాలి, అవన్నీ కూడా క్లియర్గా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ కోర్టులోనే కపిల్ సిబల్ గారు, హీ ఈజ్ సీనియర్ అడ్వకేట్, అతను ఉంటే అతనికి అడిగారు ఎటువంటి సజెషన్స్ మంచివి అంటే హీ అవుట్ రైట్లీ సెడ్ ఏంటి, మెయిన్ ఈ ఫ్రీబీ కల్చర్ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే కాదు, దట్ షుడ్ బి ట్యాకిల్డ్ అట్ ది
స్టేట్ లెవెల్. క్లియర్, దట్ షుడ్ బి ట్యాకిల్డ్ అట్ ది స్టేట్ లెవెల్. స్టేట్ లెవెల్లోనే దీన్ని ట్యాకిల్ చేయాలి అని చెప్తున్నారనమాట. క్లియర్, స్టేట్లోనే ట్యాకిల్ చేస్తే టోటల్గా ఈ ఓవరాల్ ఈ ఫ్రీబీ కల్చర్ని తగ్గించడానికి స్కోప్ ఉంటుంది అని చెప్తున్నారు. ఫైన్. సో దిస్ ఈస్ ద ఆర్టికల్. చూసారు కదా. సో యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. ఆ ఫ్రీబీ కల్చర్ అనేది ఉండడం మంచిదా కాదా అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసిన మెషర్స్, ఆర్గ్యూ కౌంటర్ చేస్తే కౌంటర్ చేసిన మెషర్స్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ బి రివ్యూయింగ్ దోస్. ఓకే, సో వెంటనే కామెంట్ బాక్స్ మీరు టైప్ చేసి పెట్టండి వెదర్ యు ఆర్ సపోర్టింగ్ ఫర్ ది ఫ్రీబీ కల్చర్ ఆర్ నాట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. హూస్ జీడిపి ఈజ్ ఇట్ ఎనీవే. క్లియర్, అయితే ఇక్కడ జీడిపి మెషర్ చేస్తున్నాం, బట్ ఎవరి గురించి, ఎవరికి జీడిపి హెల్ప్ అవుతుంది అనేది ఆర్టికల్లో క్లియర్గా చెప్తున్నారనమాట. క్లియర్, సో ఆర్టికల్ అంతా చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్, సో అయితే మనకి ఈరోజు ఇది ఎడిటోరియల్ ఆర్టికల్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒక్కసారి దీని గురించి చూద్దాం. చూడండమ్మా. జీడిపి అని అంటాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. క్లియర్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. అయితే జీడిపి దేని గురించి? డొమెస్టిక్ ప్రొడక్షన్. మన స్టేట్లో ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాము, జీడిపి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు కూడా 1 ఇయర్కి తీసుకోవడం జరుగుతుంది. క్లియర్, జీడిపి క్యాలిక్యులేషన్స్ 1 ఇయర్కి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకుంటే టోటల్ ఇండియాలో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది పెర్ యానం అనేది క్యాలిక్యులేషన్స్ చేస్తే అది మనం జీడిపి అని అంటాం. సో అటువంటి జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామా? దెర్ ఈజ్ వన్ ఫార్ములా దట్ ఈస్ కాల్డ్ C+I+G+X-M అన్న ఫార్ములాతో చూస్తాము. క్లియర్, సో అయితే C అంటే కన్జంప్షన్ అని అంటాం. క్లియర్, C అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. క్లియర్, కన్జంప్షన్ మనం ఎంత చేస్తున్నాము అని. క్లియర్, సో అయితే I అంటే ఇన్వెస్ట్మెంట్. క్లియర్, I అంటే ఇన్వెస్ట్మెంట్. అండ్ G అంటే ఇక్కడ గవర్నమెంట్. గవర్నమెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనేది Gలో చూస్తాము. సార్ X-M అంటే ఏంటి? X-M అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అని చూస్తాం. అలా వచ్చిన టోటల్ వాల్యూని మనం జీడిపి అని అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని అంటాం. క్లియర్, సో అయితే ఈ జీడిపి అనేది ఒక ఫార్మల్ ఒక నెంబర్ అనేది వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్స్ ఆ ప్రొజెక్షన్స్తో ఎవ్రీ ఇయర్ ఎంతవరకు మనం గ్రో అవుతున్నామో చూస్తాము. దాన్నే జీడిపి గ్రోత్ అని అంటాము. క్లియర్, సో దాన్నే జీడిపి గ్రోత్ అని అంటాము. అయితే ఒక్కసారి చూడమ్మా. సో జీడిపి అంటే ఏంటో చూసారు కాబట్టి ఆర్టికల్లో ఏముందో చూడండి. జనరల్గా జీడిపి నెంబర్స్ అనేవి చూస్తున్నారు. అయితే ఒకప్పుడు జీడిపి గ్రోత్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. జీడిపి గ్రోత్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎకానమీలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్లియర్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అండ్ దాంతో ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. క్లియర్, జీడిపి పెరుగుతుంది అంటే అర్థం ఏంటి? ప్రొడక్షన్ పెరుగుతుందని. ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అంటే ప్రజల యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. ప్రజల ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రజలకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. క్లియర్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. క్లియర్, ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుంది అని చెప్తారు. ఇదంతా కూడా నేషన్కి ఎకానమీకి చాలా మంచిది. సో అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ జీడిపి గ్రోత్ అనేది ఒకప్పుడు చాలా ఎక్కువ మంది బెనిఫిట్ ఇచ్చేది, బట్ ఇప్పుడు ఈ జీడిపి గ్రోత్ అనేది కేవలం కొంతమందికి మాత్రమే బెనిఫిట్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్, ఒక కామన్ పర్సన్కి ఇప్పుడు జీడిపి గ్రోత్ వల్ల ఎటువంటి బెనిఫిట్ కూడా లేదు అని చెప్తున్నారు అవుట్ రైట్లీ. జీడిపి గ్రోత్లో కామన్ పర్సన్కి ఎటువంటి రోల్ కూడా లేదు. అందుకని సో హూస్ జీడిపి ఈజ్ ఇట్ ఎనీవే. అయితే ఈ జీడిపి ఎవరి గురించి? మనం ఎకానమీ అనేది గ్రో అవుతుంది అంటే ఆ బెనిఫిట్స్ పూర్ పీపుల్కి వస్తే మాత్రమే ఎస్ దిస్ ఈజ్ డూయింగ్ సమ్ జస్టిఫికేషన్ అని మనం చూస్తాం. అవునా? సో ఆ జస్టిఫికేషన్ అనేది వేస్ట్ అవుతుంది అంటే అసలు జీడిపి గ్రోత్ రేట్ ఉన్నా లేకపోయినా కూడా ఒకటే అని చూస్తామన్నమాట. క్లియర్, సో అయితే ఒక యావరేజ్ పర్సన్స్ ఇన్కమ్ అనేది ఇప్పట్లో జీడిపి వల్ల పెరగడం లేదు. ఇప్పుడు జీడిపి వల్ల కేవలం హై క్వాలిటీ జాబ్స్ మాత్రమే వస్తున్నాయి. గెటింగ్ హై క్వాలిటీ జాబ్స్ మాత్రమే క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఆ తర్వాత ఈ హై క్వాలిటీ జాబ్స్ అనేవి కేవలం ఫార్మల్ సెక్టార్ నుంచే వస్తున్నాయి. అంటే జీడిపి పెరిగినంత మాత్రాన ఇన్ఫార్మల్ సెక్టార్లో గ్రోత్ లేదు. సార్ ఫార్మల్ సెక్టార్ అంటే ఏంటి? ఫార్మల్ సెక్టార్ అంటే ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సమ్ ఎంప్లాయీ, టీచర్, సంథింగ్ వేర్ మీకు సోషల్ సెక్యూరిటీ మెషర్ ఎక్కడైతే ఉంటుందో సోషల్ సెక్యూరిటీ మెషర్ లైక్ పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ యాన్యుటీ కానీ ఎక్కడైతే ఉంటుందో అలాంటి వాటిని ఫార్మల్ సెక్టర్ అని అంటాము. అదే ఒక డైలీ వేజ్ లేబరర్ కింద అలా వర్క్ చేస్తే దాన్ని ఇన్ఫార్మల్ సెక్టార్ అని అంటాము. క్లియర్, ఇన్ఫార్మల్ సెక్టార్ అని అంటాం. ఇన్ఫార్మల్ సెక్టార్ జాబ్స్లో ఇప్పుడు ఎటువంటి గ్రోత్ కూడా ఉండట్లేదు. అంటే జీడిపి పెరిగినా కూడా ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎటువంటి కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా ఉండట్లేదు అని ఆర్టికల్ కొన్ని స్టడీస్లో చెప్తున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్, సో అయితే ఉన్న ఫార్మల్ సెక్టార్ అనేది చాలా మంచిదే, బట్
ప్రజల యొక్క స్కిల్స్ బట్టే ఫార్మల్ సెక్టర్స్ వస్తాయి కదా. క్లియర్? ప్రజల యొక్క స్కిల్స్ ఇంపార్టెంట్ అండ్ ప్రజల యొక్క ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఫార్మల్ సెక్టార్లో జాబ్స్ వస్తాయి. ఫార్మల్ సెక్టార్లో చాలా జాబ్స్ వస్తాయి కరెక్టే, బట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఉంటేనే అవి వస్తాయి. క్లియర్? సో అప్పుడే అంటే ఇప్పుడు జీడిపి గ్రోత్ ఏదైతే ఉందో ఒక యావరేజ్ ఇండియన్కి అది ఎప్పుడు తెలుస్తుంది? అతను ఫార్మల్ సెక్టార్లో వర్క్ చేస్తేనే, ఫార్మల్ సెక్టార్ జాబ్స్ గురించి వెతికితేనే జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎంత వెళ్తుంది అని తెలుస్తుంది అనమాట. క్లియర్? సో ఇప్పుడు ఈ స్టడీస్ అన్నాం కదా, ఒక్కసారి చూడండి. మనకి ఆర్బీఐ కొంత డేటా అనేది రిలీజ్ చేస్తుంది అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పబ్లిక్ అండ్ ఆర్గనైజ్డ్ ప్రైవేట్ సెక్టర్. క్లియర్? ప్రైవేట్ సెక్టర్లో ఆర్గనైజ్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఒక డేటాని తయారు చేస్తే జీడిపి గ్రోత్ రేట్కి జాబ్ గ్రోత్ రేట్కి లింక్ ఏ విధంగా ఉందో చూడమ్మా. సో ఒక్కసారి మీరు ఇక్కడ ఈ డేటా అబ్జర్వ్ చేస్తే 1980 టు 1990 టైంలో ఎవ్రీ 1% ఇంక్రీజ్ ఇన్ జీడిపి, ప్రతి జీడిపి 1% ఇంక్రీజ్కి కూడా రఫ్గా ఎవ్రీ ఇయర్ 2 lakh న్యూ జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యేవి. ఒకవేళ అదే టైంలో ఈ 10 yearsలో జీడిపి గ్రోత్ రేట్ కనుక 14% ఉంటే ఓవరాల్గా 28 lakh ఫార్మల్ జాబ్స్ అనేది క్రియేట్ చేసి ఉండును. 28 lakh న్యూ ఫార్మల్ జాబ్స్ అనేవి క్రియేషన్లోకి రావాల్సింది. బట్ ఇప్పుడు అంత జరగలేదు అని చెప్తున్నారు. సో ఒక్కసారి చూడండి, 1980 టు 1990 1% జీడిపి గ్రోత్కి 2 lakh న్యూ ఫార్మల్ జాబ్స్ వచ్చాయి అవునా. సో ఆ ఫిగర్ అనేది ప్రతి డికేడ్కి తగ్గుతుందన్నమాట. అండ్ ఆ ఫిగర్ నెక్స్ట్ డికేడ్లో ఎలా తగ్గిందో చూడండి. 1990 నుండి 2000 అబ్జర్వ్ చేస్తే ప్రతి 1% ఇంక్రీజ్ ఇన్ జీడిపికి రఫ్గా కేవలం 1 lakh న్యూ జాబ్స్ మాత్రమే వచ్చాయి. 1 lakh న్యూ ఫార్మల్ జాబ్స్, ఇవన్నీ కూడా ఫార్మల్ జాబ్స్ అమ్మా. క్లియర్? ఫైన్. 1 lakh న్యూ ఫార్మల్ జాబ్స్ మాత్రమే వచ్చాయి అంటే ఒక డికేడ్లో హాఫ్ ఆఫ్ ది నెంబర్ అనేది తగ్గిపోయింది అని మనం చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఇదంతా కూడా రఫ్గా ఇవి క్యాలిక్యులేషన్స్. అయితే నెక్స్ట్ డికేడ్ చూడండి అమ్మా. నెక్స్ట్ డికేడ్ అంటే 2000 నుంచి 2010 వరకు మనం ఏం చూస్తాము? 1% ఇంక్రీజ్ ఇన్ జీడిపికి కేవలం 52,000 న్యూ ఫార్మల్ జాబ్స్ చూస్తాము అని చెప్తున్నారు. క్లియర్? 2000 నుంచి 2010 వరకు కేవలం 52,000 చూస్తున్నారు. క్లియర్? సో అయితే ఆ డికేడ్లో నెక్స్ట్ డికేడ్ నుంచి ఆర్బీఐ పబ్లిష్ చేయడం మానేసింది. ఎందుకంటే పర్సంటేజ్ ఇన్ జీడిపి పెరుగుతున్న కొద్దీ ప్రతి డికేడ్లో తగ్గిపోతుంది అని ఆర్బీఐ చేయడం మానేసింది. సో కొంత డేటా మనం అనలైజ్ చేసుకున్నా 2010 నుంచి 2020 వరకు చూసుకుంటే 1980స్లో ఎంతైతే ఉన్నామో 1980స్లో దానికి వెరీ లెస్ దెన్ 1/4 కన్నా తక్కువ గుడ్ క్వాలిటీ జాబ్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. క్లియర్? గుడ్ క్వాలిటీ జాబ్స్ అనేవి అప్పట్లో వచ్చేదానికన్నా 1/4 కన్నా తక్కువ నెంబర్లో వస్తుంది. క్లియర్? సో అయితే ఈ నెంబర్ ఏదైతే తగ్గుతుందో అది అలారం రేట్లో తగ్గుతుంది, అంటే చాలా డేంజరస్గా తగ్గుతుంది అని మీనింగ్ అనమాట. అంటే ఇండియా యొక్క జీడిపి గ్రోత్ అనేది 1980స్లో ఉన్నంత ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు లేదు. అప్పుడు 3% పెరిగినా కూడా ప్రతి ఇయర్ 6 lakhs న్యూ జాబ్స్ క్రియేట్ చేసేది. ఇప్పుడు 10% పెరిగినా కూడా అట్లీస్ట్ 5 lakh జాబ్స్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నాము అని చెప్తున్నారనమాట. అర్థమవుతుందా? అంటే 1980స్లో గ్రోత్ రేట్ తక్కువ ఉన్నా బాగుండేది, బట్ ఇప్పుడు 2020స్లో గ్రోత్ రేట్ దాంతో సంబంధం లేదు అని చెప్తున్నారు. సో జీడిపి అనేది ఫార్మల్ సెక్టార్లో పెరిగినా కూడా పూర్ పీపుల్కి ఎటువంటి బెనిఫిట్ కూడా లేదు. పూర్ పీపుల్కే కాదు, ఈవెన్ యావరేజ్ పీపుల్కి కూడా ఈ విధంగా పెరిగితే ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండదు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని కేవలం జీడిపి గ్రోత్ నెంబర్స్ వెనక అతను తిరగడం వలన ఎటువంటి బెనిఫిట్ కూడా లేదు. అండ్ ఇక్కడ ఒక ఎకానమిస్ట్ గురించి చెప్పడం జరిగిందమ్మా. అండ్ హిస్ నేమ్ ఈస్ సైమన్ కజ్నెట్స్. క్లియర్? సైమన్ కజ్నెట్. ఇతను ఏం చెప్పేవాడంటే జీడిపి ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ సోషో ఎకనామిక్ మెషర్స్ కూడా పెరుగుతాయి. సోషో ఎకనామిక్ పర్ఫార్మెన్స్. క్లియర్? సోషో ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంట్రీ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. అండ్ సో జీడిపి పెరగడం అనేది ఎకనామిక్ ప్రోగ్రెస్కి ఒక చిహ్నం అని చెప్తున్నారు. క్లియర్? సో అందుకని ఇదంతా కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు కేవలం జీడిపి నెంబర్ మీద అబ్సెషన్ అనేది పెట్టుకోకండి అని క్లియర్గా చెప్తున్నారనమాట. సార్ అబ్సెషన్ అంటే ఏంటి? ఓవర్ ఇంపార్టెన్స్ టువర్డ్స్ జీడిపి గ్రోత్ రేట్ అండ్ నెంబర్స్ అనేవి తీసుకోకండి. క్లియర్? జీడిపి ఒకప్పుడు మాత్రమే జీడిపి గ్రో అయితే, క్లియర్, జీడిపి గ్రో అయితే అది ఎకనామిక్ ప్రాస్పరిటీగా ట్రాన్స్లేట్ అయ్యేది. అంటే ఎస్, జీడిపి పెరుగుతున్నప్పుడు ప్రజల యొక్క ఎకానమీ పెరుగుతుంది. క్లియర్? ఎకనామిక్ ప్రాస్పరిటీ అనేది ఒకప్పుడు మాత్రమే ఉండేది. ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎకనామిక్ ప్రాస్పరిటీని చూపించడం లేదు. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆథర్ ఏం చెప్తున్నారంటే శ్రీలంకలో చూస్తే శ్రీలంకలో పీపుల్స్ రెవల్యూషన్ ఉంది. క్లియర్?
అయితే అక్కడ హెడ్లైన్ జీడిపి గ్రోత్ రేట్ అండ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ అనేది సరిగ్గా లేదు అని చెప్తున్నారనమాట. క్లియర్. ఆ లింక్ అండ్ రిలేషన్ అనేది లేదు. శ్రీలంకలో ఎవ్రీ ఇయర్ 2 lakh జాబ్స్ అనేవి 1990s క్రియేట్ అయినా 2020s అది 90,000 ఉంది. బట్ ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ అండ్ పొలిటికల్ క్రైసిస్ వల్ల ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఏదో జీడిపి గ్రోత్ చేసేసావు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసావు అంటే సరిపోదు. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది నువ్వు ప్రాపర్గా ఎకనామిక్ మేనేజ్మెంట్ చేస్తున్నావా, ప్రాపర్గా పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తున్నావా, ఎకనామిక్ అండ్ పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తున్నావా లేదో చూస్తారు. అండ్ ఆ గ్రోత్ రేట్ అనేది దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట. క్లియర్. అయితే ఈ ఫినామినా అనేది కేవలం ఇండియాలోని మాత్రమే కాదు. అంటే ఒక్కొక్క జీడిపి డికేట్ తగ్గుతున్నప్పటికీ నెంబర్ ఆఫ్ న్యూ జాబ్స్ తగ్గడం అనేది కేవలం ఇండియాలో మాత్రమే చూడం, ఈవెన్ అమెరికా అండ్ చైనాలో కూడా చూస్తాము అని ఆథర్ చెప్తున్నారనమాట. క్లియర్. సో ఎకనామిక్ గ్రోత్ గురించి మాత్రమే కాదు, మనం ఓవరాల్గా పూర్ పీపుల్కి బెనిఫిట్ అయ్యేటట్టు మెషర్స్ తీసుకున్నా అది కూడా మంచిదే అని చెప్తున్నారు. అంటే కేవలం నువ్వు ఇన్ఫార్మల్ జాబ్స్ మాత్రమే కాదు, ఫార్మల్ జాబ్స్ మాత్రమే కాదు, ఇన్ఫార్మల్ జాబ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్తున్నారు. ఈవెన్ వరల్డ్ బ్యాంక్, IMF వాళ్ళు కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్గా ఇండియాని, చైనాని పెడుతున్నారు తప్ప ఆ కంట్రీలో ప్రాస్పరిటీ ఉంది, సోషల్ మొబిలిటీ ఉంది, అంటే ప్రజల మధ్య వ్యత్యాసం అనేది తగ్గుతుంది, ఇన్ఈక్వాలిటీ తగ్గుతుంది అని ఎక్కడా కూడా చెప్పడం లేదన్నమాట. క్లియర్. సో అర్థమవుతుందా? అవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ మెషర్స్గా చూసుకుంటాము. ఫైన్. సో అందుకని ఎకనామిక్ అండ్ సోషల్ పెర్ఫార్మెన్స్ని మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి. కేవలం జీడిపి నెంబర్స్ మాత్రమే కాదు, ఎకనామిక్ అండ్ సోషల్ పెర్ఫార్మెన్స్ అనేది తీసుకోవడం చాలా మంచిది. ఎకనామిక్ గ్రోత్ రేట్ నెంబర్ పెరుగుతున్నా సొసైటీలో డివిజన్స్ అనేవి పెరుగుతున్నాయంటే శ్రీలంకలో ఎటువంటి పొలిటికల్ రెవల్యూషన్ వచ్చిందో ఇండియాలో కూడా అలా వచ్చే ఛాన్స్ ఉంది. కేవలం జీడిపి పెరుగుతుంది కదా, ప్రజలందరూ కూడా నాకే ఓటు వేస్తారు అని అనకూడదు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ విధంగా ఆర్టికల్ అనేది ఆథర్ క్లియర్గా చెప్తున్నారు. దేర్ ఎగ్జిస్ట్ ద పారాడాక్స్ అని. పారాడాక్స్ అంటే ఏంటమ్మా? ఒక సైడ్ జీడిపి పెరుగుతున్నప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ పెరగడం లేదు. సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వరు, అన్హ్యాపీగానే ఉంటారు అని మీనింగ్ అనమాట. క్లియర్. సో అయితే అటువంటి దేనికి ఇంపార్టెంట్ లేని జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎవరి గురించి మీరు మెజర్ చేస్తున్నారు? నిజంగా కామన్ పర్సన్కి యూజ్ అయితే మాత్రమే ఆ జీడిపిని క్యాలిక్యులేషన్స్లోకి తీసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే సో చూసారు కదా, అందుకనే ఆర్టికల్ అనేది హూస్ జీడిపి ఈజ్ ఇట్ ఎనీవే అని అడగడం జరిగిందనమాట. క్లియర్. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా నీట్గా డీటెయిల్గా మొత్తం చూసుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మన ఆర్టికల్ చూడమ్మా. ఇండియా యాడ్స్ 5 more రామ్సార్ సైట్స్. ఓకే, ఇండియా 5 more రామ్సార్ సైట్స్ని యాడ్ చేసిందంట. అయితే ఈ ఆర్టికల్ మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం చూస్తాం. సో అయితే ఏ రామ్సార్ సైట్స్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందో అదంతా కూడా చూద్దాం. చూడండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్సార్ స్టేటస్ అని అంటారు. అయితే దెర్ ఈస్ వన్ కన్వెన్షన్ దట్ ఈస్ కాల్డ్ రామ్సార్ కన్వెన్షన్ అని అంటాము. అయితే ఈ మెయిన్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ ది వెట్లాండ్స్. ఓకే, వెట్లాండ్స్ యొక్క ప్రొటెక్షన్కి అండ్ వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్కి దీన్ని మనం యూజ్ చేస్తాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామ్సార్ కన్వెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? రామ్సార్ అనేది ఇరాన్లో ఒక ప్లేస్. క్లియర్. ఇరాన్లో రామ్సార్ అనేది ఒక ప్లేస్. కన్వెన్షన్ అనేది అక్కడ సిగ్నేచర్ అవ్వడం జరిగింది కాబట్టి దాన్ని రామ్సార్ కన్వెన్షన్ అని అంటాము. క్లియర్. అయితే రామ్సార్ కన్వెన్షన్ 1961లో తీసుకొని రావడం జరిగింది. క్లియర్. 1961లో రామ్సార్ కన్వెన్షన్ తీసుకొచ్చారు. క్లియర్. అయితే అక్కడ జనరల్గా ఏంటి, వీటిలో కొన్ని క్రైటీరియాస్ ఇస్తారు. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది క్రైటీరియాస్ మీట్ అయితే ఆ వెట్లాండ్స్ని రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కింద తయారు చేస్తారు. ఓకే, అంటే వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. క్లియర్. వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కింద మనం చూస్తాము. అయితే టోటల్గా ఇప్పుడు యాడ్ చేసిన 5తో పాటు మన నెంబర్ అనేది 54కి పెరిగింది. అయితే ఇండియాలో హండ్రెడ్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఉన్నాయి. క్లియర్. హండ్రెడ్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఉన్నాయి. బట్ రామ్సార్ కన్వెన్షన్లో వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్గా పొందినవి మాత్రం 54 మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతి వెట్లాండ్ కూడా రామ్సార్ వెట్లాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వెట్లాండ్ అంటే ఒక ఏరియా ఎక్కడైతే వాటర్తో లింక్ అయి ఉంటుందో, టోటల్గా ఉంటే దాన్ని రివర్ అని అంటాము. కొంత క్రైటీరియాతో మీట్ అయి వెట్లాండ్గా ఉంటుందో, వెట్గా ఉంటుందో దాన్ని వెట్లాండ్ అని అంటాము. క్లియర్. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆ 5 ఏవైతే యాడ్ అయ్యాయో ఒక్కసారి వాటి గురించి చూడమ్మా. సో ద లిస్ట్ ఆర్ చూడండి. కరికిలి బర్డ్ శాంక్చురీ. క్లియర్. కరికిలి బర్డ్ శాంక్చురీ అని అంటాం. అండ్ ఆ తర్వాత పల్లి కరణాయ్ మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్. ఓకే, చూసారమ్మా, ఒకటి బర్డ్ శాంక్చురీ, ఒకటి రిజర్వ్ ఫారెస్ట్ అండ్ పిచవరం. ఇది ఏకంగా మ్యాంగ్రోవ్స్. క్లియర్. పిచవరం మ్యాంగ్రోవ్. క్లియర్. ఈ 3 కూడా ఎక్కడి నుంచమ్మా? దీస్ 3 ఆర్ ఫ్రమ్ తమిళనాడు. తమిళనాడు నుంచి ఈ 3 సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ 4th one ఈజ్ సఖ్యసాగర్. క్లియర్. సఖ్యసాగర్ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. క్లియర్. అండ్ దెర్ ఈజ్ అదర్ వన్ దట్ ఈస్ కాల్డ్ పాలా వెట్లాండ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పాలా వెట్లాండ్. ఈ పాలా వెట్లాండ్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ఇన్ మిజోరాం. క్లియర్.
సో టోటల్గా ఈ 5 అనేవి ఉన్నాయి. కరికిలి బర్డ్ సెంచరీ ఒకటి పలికర్నై మార్ష్ రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి పిచ్చవరం మ్యాంగ్రోవ్స్, ఈ 3 తమిళనాడులో ఉన్నాయి. సత్యసాగర్ మధ్యప్రదేశ్లో ఉంది. పాలా వెట్లాండ్ మిజోరాంలో ఉంది. ఏ ప్లేస్లో ఉన్నాయి అనే నెంబర్ నేమ్ గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇవి జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. ఇలా అయితే మీకు మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మీరు క్లియర్గా పెట్టగలరు. ఫైన్. సో అయితే చూడండి, ఇంకను ఇండియాలో రామ్సార్ ఏరియా వెట్లాండ్స్ చూసుకుంటే టోటల్ స్ప్రెడ్ అంతా కూడా 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంటే టోటల్ వెట్లాండ్స్లో 10% ఏరియా మాత్రమే రామ్సార్ వెట్లాండ్స్. ఓకే, రామ్సార్ వెట్లాండ్స్ అనేది టోటల్ వెట్లాండ్స్లో 10% మాత్రమే ఉంది. అండ్ ఈ రామ్సార్ సైట్స్ అనేవి 18 స్టేట్స్లో మాత్రమే ఉందమ్మా. మీరు ఒకసారి చూస్తే అట్లీస్ట్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ అట్లీస్ట్ 1 రామ్సార్ వెట్లాండ్ అంటే ఆన్సర్ ఈజ్ నో. క్లియర్. సో అయితే ఇంకే అదర్ సౌత్ ఏషియన్ కంట్రీ కూడా ఇన్ని వెట్లాండ్స్ అనేవి ఇండియాకి ఉన్నంత లేవు. బట్ మనం జనరల్గా చూసుకుంటే యూకేలో చూసుకుంటే 175 ఉన్నాయి. అండ్ మెక్సికోలో చూసుకుంటే 142 ఉన్నాయి. ఇండియా కన్నా చాలా చిన్న కంట్రీస్ అయినప్పటికీ కూడా యూకేలోని మెక్సికోలోని ఇండియాకి 54 ఉంటే అక్కడ అన్నీ ఉన్నాయి. సార్ అన్నీ ఉండడానికి గల కారణం ఏంటి అంటే రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం మనకి కొంత క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా మీట్ అయితే జనరల్గా ఇస్తారనమాట. క్లియర్. సో అయితే జనరల్గా మీరు ఇక్కడ చూస్తే ఒకసారి ఆ క్రైటీరియా ఏంటి అంటే ఖచ్చితంగా అది వల్నరబుల్. ఆ వెట్లాండ్ అనేది వల్నరబుల్, ఎండేంజర్డ్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్కి, థ్రెటెండ్ ఎకలాజికల్ కమ్యూనిటీస్కి అట్లీస్ట్ సపోర్ట్ చేయాలి. అండ్ 20,000 ప్లస్ మోర్ బర్డ్స్కి 20,000 ప్లస్ బర్డ్స్కి ఇది సపోర్ట్ చేయాలి అని చూస్తాము. అండ్ చాలా వరకు ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ కానీ ఫుడ్ ఫర్ ఫిషెస్కి చాలా వరకు ఈ వెట్లాండ్ అనేది ఫుడ్ గురించి చాలా ఇంపార్టెంట్ అవ్వాలి. ఆర్ ఇట్ మేబీ నర్సరీ ఉండొచ్చు, ఒక మైగ్రేషన్ పాత్ ఉండొచ్చు, ఏమైనా కూడా ఉండొచ్చు. అలా ఇంపార్టెన్స్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ యానిమల్స్కి ఇంపార్టెన్స్గా ఉంటుంది అంటే అటువంటి ఏరియాని రామ్సార్ సైట్ కింద గుర్తిస్తారు, రామ్సార్ వెట్లాండ్ కింద గుర్తిస్తారనమాట. క్లియర్. సో అయితే ఇండియాలో టోటల్గా 1,52,000 దాటి ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ 11,000 మాత్రమే రామ్సార్ వెట్లాండ్స్లో ఉన్నాయన్నమాట. క్లియర్. అయితే వెట్లాండ్స్ అంటే ఏంటి, ఏ ఏరియా అయితే జనరల్గా మనం చూస్తే డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఏరియా అనేది మార్షీగా ఉండాలి అని చెప్తున్నారు. ఆ ఏరియా అనేది పీట్ ల్యాండ్ అయినా ఉండాలి అని చెప్తున్నారు. ఆ ఏరియా అనేది వాటర్తో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. క్లియర్. అది న్యాచురల్ అయినా ఆర్టిఫిషియల్ అయినా టెంపరీ అయినా పర్మనెంట్ అయినా వాటర్ అనేది స్టాటిక్గా ఉన్నా ఫ్లోయింగ్లో ఉన్నా ఏదైనా కూడా ఖచ్చితంగా లో టైడ్ అనేది క్లియర్ 6 మీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. లో టైడ్ అంటే వాటర్ అనేది రిసీవ్ అవుతున్నప్పుడు 6 మీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. అటువంటి వాటిని మనం వెట్లాండ్స్ కింద గుర్తించడం జరుగుతుంది అనమాట. క్లియర్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా మనం చూస్తాము. ఫైన్. సో దీంతో ఆర్టికల్ అనేది టోటల్గా మనం కంప్లీట్ చేస్తాం. ఇంపార్టెంట్ ఆ నేమ్స్ అవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉంది అనమాట. ఫైన్. ఎస్. సో మన ఆర్టికల్ చూడమ్మా, రికార్డ్ బిట్స్ ఆన్ స్పెక్ట్రమ్ ఆప్షన్ డే 1. ఓకేనా. అయితే ఈ ఆర్టికల్ అనేది మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. క్లియర్. GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు, 1.45 lakh crores అనేది ఫస్ట్ డే బిడ్డింగ్లోనే వచ్చింది అని చెప్తున్నారు. క్లియర్. స్పెక్ట్రమ్ యొక్క ఫస్ట్ డే బిడ్డింగ్లోనే ఇంత వచ్చింది. 5G టెలికామ్ ఎయిర్ వేవ్స్. ఓకే, ఇదేం బిడ్ చేస్తున్నారు, 5G వేవ్స్ అనేవి బిడ్ చేస్తున్నారు. క్లియర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 5Gలో 5G సర్వీసెస్ తెలియాలి. అన్ని జనరేషన్స్ కూడా ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్తో సహా టోటల్గా అన్నీ చేద్దాం. సో దీంతో మీకు ఫైబరైజేషన్ గురించి, కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ గురించి, జనరేషన్ సర్వీసెస్ గురించి అన్నీ కూడా మీకు ఐడియా వస్తుందన్నమాట. క్లియర్. 5G సర్వీసెస్ ఇంపార్టెన్స్ కానీ అన్నీ కూడా కవర్ అవుతాయి. చూడండి, గవర్నమెంట్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసింది 80,000 to 90,000 crores. బట్ ఫస్ట్ టైం వచ్చింది 1.45 lakh crores అనమాట. అంటే అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రావడం జరిగింది. క్లియర్. అయితే ఆప్షన్ 72 GHz. క్లియర్. 72 GHzని సేల్ చేద్దాం అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈ 72 GHz కనుక సేల్ చేస్తే గవర్నమెంట్కి 4.3 lakh crore rupees వస్తాయి. క్లియర్. 4.3 lakh crore rupees వస్తుందంట. ఓకే. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం 5G గురించి, ఫైబరైజేషన్ గురించి అన్నీ కూడా చూద్దామమ్మా. ఓకేనా. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో మనం ఎవల్యూషన్ ప్రకారం ఏం చూస్తున్నామంటే సొసైటీ అనేది డెవలప్మెంట్ ఎప్పుడవుతుంది, సొసైటీలో కమ్యూనికేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో. క్లియర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సొసైటీలో కమ్యూనికేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు దీని నుంచి వచ్చే సర్వీసెస్ అనేవి బాగా పెరుగుతాయి. అంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అవునా. కమ్యూనికేషన్ ఏమంటున్నాం, ట్రాన్స్మిషన్ అంటే పంపించడం. ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం కమ్యూనికేషన్ అని అంటాము. అయితే ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే సొసైటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ కమ్యూనికేషన్ని పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేస్తామో ఆ సొసైటీస్ అనేవి డెవలప్డ్ అవుతాయి. క్లియర్. మీరు వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే వాళ్ళకి ది పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్టైల్స్ అనేవి ఉంటాయి. క్లియర్. ఎందుకు, ఇన్ఫర్మేషన్ అనేది పాసేజ్ బట్టే ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. అవునా. సో అయితే ఆ కమ్యూనికేషన్ని మనం ఏ విధంగా ఇవాల్వ్ అయ్యామో చూడండి. ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిన్స్ హిస్టరీ నుంచి చూస్తే కమ్యూనికేషన్ అనేది పీపుల్ టు పీపుల్ డైరెక్ట్ కాంటాక్ట్తోనే అయ్యేది. పీపుల్ టు పీపుల్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిన వ్యక్తి, ఓకే, సొసైటీ ఎక్కడుంటుందో ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా పాస్ ఆన్ చేస్తే మాత్రమే పీపుల్ టు పీపుల్ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఉండేది హిస్టరీలో, అవునా? సో అండ్ అదే కాదు, మరొక మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, యానిమల్స్ లైక్ బర్డ్స్ని యూజ్ చేసేవారు, అవునా? ఫస్ట్ మోడ్ పీపుల్ టు పీపుల్ డైరెక్ట్ కాంటాక్ట్, సెకండ్ మోడ్ బర్డ్స్ని కమ్యూనికేషన్కి యూజ్ చేసేవారు, అవునా? బర్డ్స్ ఈజీగా ఫ్లై అవ్వగలవి, లాంగ్ డిస్టెన్సెస్ అనేవి క్యారీ చేయగలది అని, ఓకేనా? హార్సెస్ కానీ పీపుల్ని కానీ బర్డ్స్ కానీ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చేరువ అవ్వాలి అని కమ్యూనికేషన్ని ఈ మోడ్స్లో యూజ్ చేయడం జరిగేది, క్లియర్? బట్ ఆ సిస్టమ్ అంతా కూడా ఒకసారి ఎప్పుడైతే టెలిగ్రాఫిక్ లైన్స్, క్లియర్, టెలిగ్రాఫిక్ లైన్స్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేశారో ఇన్ఫర్మేషన్ని చాలా స్పీడ్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో పంపించడం జరిగేదన్నమాట, క్లియర్? సో టెలిగ్రాఫ్ లైన్స్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. సో దాంతో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ వెళ్తుంది, అవునా? అండ్ వెంటనే రిప్లైస్ కూడా వస్తాయి, క్లియర్? సో టెలిగ్రాఫిక్ లైన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్గా తీసుకున్నాం. అండ్ టెలిగ్రాఫిక్ లైన్స్ నుంచి ఇవల్యూషన్ మనకి ఎలా వచ్చింది, దట్ ఈస్ టువర్డ్స్ టెలిఫోనిక్ కన్వర్జేషన్, క్లియర్? టెలిఫోనిక్ కన్వర్జేషన్ మనకి ఎప్పుడైతే శాటిలైట్ సిస్టమ్ అనేది పెరుగుతుందో, శాటిలైట్ సిస్టమ్స్ అనేది పెరుగుతుందో, ఒక రాకెట్ యూజ్ చేసి శాటిలైట్ని స్పేస్లో పంపించి కమ్యూనికేషన్ని ఈజీగా చేసాము, అప్పటి నుంచి కూడా కమ్యూనికేషన్ టెలిఫోనిక్లో అవుతుంది, క్లియర్? సో టెలి అంటే ఏంటి, డిస్టెన్స్, ఫోనిక్ అంటే నథింగ్ బట్ మొబైల్స్ అనమాట, క్లియర్? సో టెలిఫోనిక్ కన్వర్జేషన్ చేస్తున్నాము, వాటిని ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. సో శాటిలైట్స్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ కూడా రావడం జరిగింది. అండ్ ఇంటర్నెట్ కూడా ఇప్పుడు అప్లికేషన్స్లో కమ్యూనికేషన్స్కి మనకి కేవలం శాటిలైట్స్ మాత్రమే కాదు, అంటే ఈ టెలిఫోనిక్ కన్వర్జేషన్స్లో మనం రేడియో సిగ్నల్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు రేడియో సిగ్నల్స్ యూజ్ చేయట్లేదు, ఇంటర్నెట్ సిగ్నల్స్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ వాట్సాప్ ఆడియో కాల్ కానీ, వాట్సాప్ వీడియో కాల్ కానీ, ఫేస్బుక్ వీడియో కాల్ కానీ, జూమ్ ఇంటరాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇంటర్నెట్తో జరుగుతుంది, అవునా? ఒకప్పుడు పీపుల్ టు పీపుల్ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేవాళ్ళు, పక్షులతో సమాచారం చేరవేసేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్లో సింపుల్గా ఫేస్బుక్ ఓపెన్ చేసి, వాట్సాప్ ఓపెన్ చేసి జూమ్ ఇంటరాక్షన్స్ కానీ, మీటింగ్స్ కానీ జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి, మీకు లైవ్గా చూస్తే డైరెక్ట్గా అందరూ కూడా అక్కడే ఉన్నారు అన్నంత రీతిలో జరుగుతుంది, అవునా? ఈవెన్ మీరు చూస్తే ఎగ్జాంపుల్ కింద ఏం రాయొచ్చు, కోవిడ్-19 వచ్చినప్పుడు చాలా వరకు ఇంటర్నేషనల్ మీటింగ్స్ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు జూమ్ సెషన్స్లోనే అటెండ్ అవ్వడం జరిగింది అని చూస్తాం, అవునా? అంటే వాటి యూసేజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ అనేది స్ప్రెడ్ అయింది, డెవలప్ అయ్యింది, అవునా? ఈవెన్ ఇంటర్నెట్లో మనం మెయిల్స్ కూడా పంపిస్తాం, ఈమెయిల్స్, అవునా? ఈమెయిల్స్ కూడా చాటింగ్ కానీ మెసేజెస్ పాస్ ఆన్కి కానీ అంతా కూడా ఈజ్ చేయడం జరిగింది. సో ఈ ఎవల్యూషన్ గుర్తుంది కాబట్టి మనకి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ 1980స్లో టోటల్ చేంజ్ ఓవర్ అనేది వచ్చింది అనమాట, క్లియర్? సో ఆ చేంజ్ ఓవర్ అనేది ఎలా వచ్చిందో ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ టైం 1980లో ఫస్ట్ జనరేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. 1G సిగ్నల్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. ఈ 1G సిగ్నల్స్లో మనం అనలాగ్ రేడియో సిగ్నల్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం, క్లియర్? 1Gలో రేడియో సిగ్నల్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళం. అయితే ఇది కేవలం వాయిస్ కాల్స్కి మాత్రమే సపోర్ట్ చేసేది, క్లియర్? వాయిస్ కాల్స్ అంటే ఇప్పుడు ఏదైతే కాల్స్ చేస్తున్నామో కేవలం అదే. అప్పటికి ఇంటర్నెట్ అనేది లేదు, సిగ్నల్స్ అనేవి కూడా అనలాగ్ రేడియో సిగ్నల్స్తో ఉండేవన్నమాట, క్లియర్? అండ్ ఆ తర్వాత మనం 1G జనరేషన్స్లో చూస్తే ఇది మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళేదంట, చాలా స్లోగా వెళ్ళేదన్నమాట. ఎంతవరకు, మ్యాక్సిమం ఒక 50 kbps వరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ వెళ్ళేది, క్లియర్? సార్ కేబీపీఎస్ అంటే ఏంటి? దిస్ ఇస్ కేబీపీఎస్, ఓకే. కేబీపీఎస్ అంటే నథింగ్ బట్ కిలో బిట్స్ per second, clear? per సెకండ్, ఓకే. సో అయితే ఇక్కడ కిలో బిట్స్ పర్ సెకండ్ అంటే బిట్స్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు చూడండి, నేను 100123 అని పంపించాను అనుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క బిట్ అనమాట, క్లియర్? ఒక్కొక్కటి ఒక్కొక్క బిట్. సో కిలో బిట్ అంటే ఓకే 10⁻²4, క్లియర్? 10⁻²4లో మనం దీన్ని చూస్తాము, ఫైన్. సో 10⁻²4లో కిలో బిట్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది, సరే. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఒకేసారి సెకండ్కి అంత ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయగలది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 1G 1980 అనమాట, క్లియర్? సో దాని నుంచి మనం ఎక్కడికి వచ్చాము, 1980 నుంచి 1990స్కి వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ నుంచి 2G సర్వీసెస్కి వెళ్ళడం జరిగింది. 2Gలో మనం అనలాగ్ రేడియో సిగ్నల్స్ కాకుండా డిజిటల్ రేడియో సిగ్నల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. డిజిటల్ రేడియో సిగ్నల్స్ అంటే దిస్ ఈజ్ ద అప్డేట్ ఓవర్ నార్మల్ అనలాగ్ రేడియో సిగ్నల్స్. అయితే ఇక్కడ వాయిస్ అనేది కంప్లీట్గా చేయగలుగుతున్నారు అండ్ డేటా ట్రాన్స్మిషన్ కూడా చేయగలుగుతున్నారు, ఎందుకంటే డిజిటల్ సిగ్నల్స్ కాబట్టి డేటాని ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు. అయితే ఇది ఎంతవరకు వచ్చేది, 64 kbps నుంచి యాక్చువల్లీ 100 kbps దాకా కూడా వచ్చేది, క్లియర్? 64 kbps నుంచి 100 kbps కూడా ఇది హ్యాపీగా పాస్ ఆన్ చేసేదన్నమాట ఇన్ఫర్మేషన్ని. బోత్ వాయిస్ కాల్స్ అండ్ డేటా ట్రాన్స్మిషన్ అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత మనం 2000స్కి వచ్చేసరికి 2G సర్వీస్ నుంచి 3G సర్వీసెస్కి మనం పెంచడం జరిగిందనమాట. సో 3Gలో మీరు టెలిఫోనిక్ ఫోన్ సిగ్నల్స్ కానీ, డిజిటైజ్డ్ వాయిస్ కానీ, వీడియో కాల్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ టోటల్గా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు 1 Mbps, ఓకే, 1 Mbps అంటే మెగాబిట్స్ పర్ సెకండ్కి వెళ్ళడం జరిగింది, క్లియర్? 1 Mbpsలో మీరు వీడియో కాల్స్ కూడా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, క్లియర్?
వీడియో కాల్స్ కూడా మీకు ఎటువంటి బఫరింగ్స్ లేకుండా వస్తాయి. ఫైన్. సో ఈ విధంగా మనం 1980 నుంచి 1990 నుంచి 2000 3G వరకు వెళ్ళడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం 2009లో 4G సర్వీస్ అనేది పెట్టడం జరిగింది. ఈ 4G సర్వీస్లో ఇది 100 Mbps క్లియర్, ఈజీగా 100 Mbps చేరుకుంటుంది టు మ్యాక్సిమం 1 Gbps, మ్యాక్సిమం 1 Gbps అంటే కిలోబిట్స్ కన్నా మెగాబిట్స్ పెద్దది, మెగాబిట్స్ కన్నా గిగాబిట్స్ పెద్దది. క్లియర్. సో అయితే ఇందులో మీరు చాలా వరకు కూడా ఎనేబుల్స్ వర్చువల్ రియాలిటీ, 3D వర్చువల్ రియాలిటీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే లాట్ ఆఫ్ డేటా అనేది చాలా తక్కువ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది తీసుకెళ్ళగలుగుతుంది. అందుకే 4G అనేది ఒక రెవల్యూషన్గా కూడా చూస్తాము. ఎస్, 4G అనేది ఒకేసారికి వర్చువల్ రియాలిటీ 1 Gbpsకి వెళ్ళేసరికి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. క్లియర్. అయితే మీరు ఇక్కడ చూస్తే నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, దట్ ఈస్ 2020స్లో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. దాన్ని 5G సర్వీసెస్ క్లియర్. 2020 టు 2024 కల్లా కూడా పెట్టాలనుకుంటున్నాం. దాన్నే 5G అని అంటాము. అయితే 5G సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మనం ఏం చేయగలం, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయడం వల్ల IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఎస్టాబ్లిష్ చేయగలం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ మరొక ఆబ్జెక్ట్తో మాట్లాడడానికి వీలయ్యేటట్టు మనం చేస్తున్నాం అనమాట. క్లియర్. ఒక ఆబ్జెక్ట్ మరొక ఆబ్జెక్ట్తో మాట్లాడేటట్టు. అయితే ఇక్కడ దీని స్పీడ్స్ అనేవి 1 Gbps నుంచి క్లియర్, 1 Gbps నుంచి హైయెస్ట్ 20 Gbps. క్లియర్. మీరు ఎప్పుడైనా కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే నథింగ్ బట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అలాంటివన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లోకి వస్తాయమ్మా. అండ్ మీరు చూస్తే అలెక్సా ఉంటుందా, ఎగ్జాంపుల్ అలెక్సా ఇస్తారు కదా, అలెక్సా ప్లీజ్ స్విచ్ ఆన్ ది లైట్, స్విచ్ ఆఫ్ ది ఫోన్, ఆర్ జనరల్గా బిల్ పే చేసే, ఇవన్నీ కూడా అలెక్సా చెప్తారు కదా. దట్ ఈస్ వర్క్స్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేసిస్ మీద. 5G సర్వీసెస్ అనేది బాగా వస్తే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది పెరుగుతుంది. సో మీకు ఇప్పటికీ జనరేషన్స్ అనేవి తెలిసాయి. క్లియర్. సో జనరేషన్స్ అనేవి తెలిసాయి కాబట్టి ఒకసారి చూడండి, 5G అనేది ఒక గ్లోబల్ వైర్లెస్ స్టాండర్డ్ అనమాట. క్లియర్. సో ఇది వర్చువల్లీ ప్రతి ఒక్కరిని కూడా, ఈవెన్ మిషన్స్ని, ఆబ్జెక్ట్స్ని, డివైజెస్ని కూడా ఇది చాలా స్పీడ్గా కవర్ చేయగలుగుతుంది. క్లియర్. దీని స్ట్రెంత్ ఏంటమ్మా, దీని స్పీడ్, లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా. ముందు వరకు 1 Gbps అంటే ఎక్కువ అనుకునే వాళ్ళం, ఇప్పుడు 1 Gbps నుంచి 20 Gbps దాకా ఇది స్పీడ్గా తీసుకొని వెళ్ళగలుగుతుంది. క్లియర్. సో దీని స్పీడ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే 5Gలో మనం మెయిన్ ఒక్కసారి చూడండి అమ్మా, జనరల్గా అంత ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అంటే కొత్త కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి. అదే మనం ఏంటి, అఫ్ కోర్స్ ఫస్ట్ జనరేషన్ నుంచి కూడా మనం వైర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం, అవునా. సో ఈ వైర్స్లో స్టార్టింగ్ జనరల్గా ఏం యూజ్ చేసేవాళ్ళం, దట్ ఈస్ కాపర్ అనేది యూజ్ చేసేవాళ్ళం, అవునా. సో ఈ కాపర్ నుంచి ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాము, దట్ ఈస్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫైబర్, గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఫైబర్. ఇప్పుడు మనకి ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫైబర్ బేస్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, పూర్తి 20 Gbps కూడా కరెక్ట్గా రావాలి అనుకుంటే ఈ ఫైబర్ బేస్డ్ గ్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫైబర్ బేస్డ్ ప్లాస్టిక్ ఫైబర్, మీరు ఫైబర్ గ్లాసెస్, మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటే ఆ వైర్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా థిన్గా ఉంటుంది. ఆ లోపల ఉన్న వైర్ ఏదైతే పాస్ ఆన్ అవుతుందో అది ప్లాస్టిక్ కానీ గ్లాస్తో తయారు చేసిన ఫైబర్ వైర్ అనమాట. సో గ్లాస్తో వీటితో తయారు చేసిన ఫైబర్ వైర్ అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ టోటల్ సిగ్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. టోటల్ సిగ్నల్ రిఫ్లెక్షన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎంత స్పీడ్లో అంటే దాదాపుగా లైట్కి 40-50% స్పీడ్స్లో ఇది ట్రావెల్ చేయగలుగుతుంది అనమాట. క్లియర్. సో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లైట్ అనేది క్లియర్, ఇన్ఫర్మేషన్ అనేది లైట్ రూపంలో పాస్ చేస్తాము. క్లియర్. ఇన్ఫర్మేషన్ అనేది ఒక లైట్ కింద తయారు చేసి ఆ లైట్ నుంచి బీమ్స్, ఓకే, ఫోకస్డ్ లైట్ బీమ్స్లో తయారు చేస్తాం. సో ఇది బౌన్స్ అవుతూ టోటల్ వైర్ అంతా పాస్ ఆన్ అవుతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇదంతా కూడా వైర్ అనుకోండి. దీంట్లో జనరల్గా మనకి దీంట్లో చూడండి గ్లాస్తో తయారు చేసిన ఫైబర్ అనేది ఉంటుంది. సో మనం ఇన్ఫర్మేషన్ని ఒక లైట్ రూపంలో, లెట్స్ టేక్ ఒక లైట్, ఈ లైట్ రూపంలో ఈ వైర్స్ నుంచి చాలా స్పీడ్గా, ఎంత స్పీడ్గా అంటే ఈ వేవ్స్లో చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట. లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ స్పీడ్. లైట్ ఏ స్పీడ్లో పనిచేస్తుందో మీకు తెలుసు కదా. సో అందుకనే ఇది ఎంత థిన్గా ఉంటుంది అంటే ఈ గ్లాస్తో కానీ తయారు చేసిన వైర్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ హెయిర్ ఫాలికల్స్ ఉన్నంత థిన్గా ఉంటుంది. అంత థిన్గా ఉంటుంది కాబట్టి ఇది లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటాని చాలా స్పీడ్స్లో హైయెస్ట్గా వితౌట్ ఎనీ డీవియేషన్స్, అంటే ఎటువంటి చేంజెస్ కూడా లేకుండా లైట్ పల్సెస్ అనేవి చాలా స్పీడ్గా పంపించగలుగుతుంది అనమాట. క్లియర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫైబర్ అని అంటారు. అయితే మిగిలిన వాటితో కన్నా ప్రాబ్లం ఏంటి అంటే దీనికి లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైబర్ వైర్స్కి. అండ్ ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అని కూడా చూస్తాం. బట్ 5G సర్వీసెస్ లాంటివి ఉండాలి అనుకుంటే ఇటువంటి ఫైబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. క్లియర్. సో ఇప్పుడు ఆర్టికల్లో ఏదైతే చెప్తున్నాడో ఏంటది, ఫైబరైజేషన్. క్లియర్. ఫైబరైజేషన్ అని దేని గురించి మాట్లాడుతున్నాడో, ఫైబరైజేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉన్న ఈ ఫైబర్ వైర్స్ని, ఇక్కడున్న ఈ ఫైబర్ వైర్స్ని యాక్చువల్లీ జాగ్రత్తగా యూజ్ చేసి మొత్తం ఇండియా మొత్తం కూడా డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఫైబర్ వైర్స్ని ఇండియా మొత్తం డిప్లాయ్ చేయాలనుకున్నది ఈ ఫైబరైజేషన్ కాన్సెప్ట్. క్లియర్. ఫైబరైజేషన్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇండియా మొత్తం కూడా సెల్ టవర్స్ అవన్నీ కూడా పెంచి ఫైబర్ వైర్స్తో ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు. దాన్ని ఫైబరైజేషన్ అని అంటారనమాట. క్లియర్. దాన్ని ఫైబరైజేషన్ అంటారు. సో ఒక్కసారి డిఫరెంట్ బ్యాండ్స్ ఇన్ 5G, 5Gలో ఎటువంటి బ్యాండ్స్ ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, డిఫరెంట్ బ్యాండ్స్
ఇన్ 5G. ఫస్ట్ వన్ జనరల్గా ఏం చూస్తాం, దట్ ఈస్ లో బ్యాండ్ స్పెక్ట్రమ్ అని చూస్తాం. ఈ లో బ్యాండ్స్లో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేస్తుంది, బట్ అట్ ద స్పీడ్ ఆఫ్ 100 Mbps నుంచి, క్లియర్, 100 Mbps నుంచి 1 Gbps దాకా తీసుకొని వెళ్తుంది అనమాట, క్లియర్, 1 Gbps. దిస్ ఈజ్ లో బ్యాండ్ స్పెక్ట్రమ్. లో బ్యాండ్ స్పెక్ట్రమ్లో ఇది ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది, స్పీడ్గా చేస్తుంది, బట్ ఎక్కువ డేటాని ఒకేసారి తీసుకొని వెళ్ళలేదు, క్లియర్. ఎందుకంటే ఈ వైప్ టెక్నాలజీ కానీ డిప్లాయ్మెంట్ కానీ అంతా కూడా చేంజ్ అవుతుంది, అదంతా కూడా లో బ్యాండ్ స్పెక్ట్రమ్ తీసుకున్నాము అంటే లో బ్యాండ్లోనే వెళ్తుంది, క్లియర్. అండ్ ఒకసారి చూడండి, దాని తర్వాత మిడ్ బ్యాండ్, ఓకే, మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది లో కన్నా హైగా, హై బ్యాండ్ కన్నా తక్కువగా వెళ్తుంది అనమాట. అంటే సమ్వేర్ అరౌండ్ 1 Gbps నుంచి 5 Gbps దాకా మాత్రమే తీసుకొని వెళ్తుంది. అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ వన్ అండ్ దిస్ ఈస్ ద రియల్ హై బ్యాండ్ 5G స్పెక్ట్రమ్. ఇక్కడ మనం 20 Gbps దాకా, క్లియర్, 20 Gbps దాకా దీని అప్లికేషన్స్ అనేవి చూడగలం. ఎప్పుడైతే మనం ఎంత స్పీడ్లో అచీవ్ చేయగలమో అప్పుడే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, గేమింగ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్మెంట్ కానీ, టెలి సిగ్నల్స్ పాస్ చేయడం కానీ, టెలిమెడిసిన్లో కానీ వీటన్నిటితో కూడా ఎక్కువ చూడగలము అని చెప్తున్నారనమాట, క్లియర్. సో ఈ 5G అనేది డిఫరెంట్ బ్యాండ్స్లో ఉంటుంది. ఇప్పుడు ఫైబర్ వేవ్స్ అనేవి మనం వేస్తే దాన్ని ఖచ్చితంగా హై బ్యాండ్లో యూజ్ చేసే కెపాసిటీ ఉంటుంది, క్లియర్. హై బ్యాండ్లో యూజ్ చేసుకోవచ్చు, ఆ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో అయితే ఈ 5G సర్వీసెస్ యొక్క యూజెస్ ఏంటో చూడమ్మా. ఈ 5G టెక్నాలజీ యూజెస్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొబైల్ బ్రాడ్బ్యాండ్ అనేది పెరుగుతుంది, అవునా. ఇంటర్నెట్ యూసేజ్ కానీ, ఫాస్ట్ యూసేజ్ కానీ అన్నిట్లో కూడా 5G సర్వీస్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేయగలము, క్లియర్. సో ఇవి ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనం వర్చువల్ రియాలిటీ కానీ, అగ్మెంటెడ్ రియాలిటీ, AR VR రియాలిటీ అని చూస్తాము, వాటి గురించి పూర్తిగా నేర్చుకోగలం, క్లియర్. వర్చువల్ రియాలిటీ కానీ, అగ్మెంటెడ్ రియాలిటీ కానీ వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకోగలము, ఫైన్. సో అయితే ఇక్కడ మెయిన్ మీరు చూస్తున్నారు ఏంటి అంటే ఈ 5G సర్వీసెస్ ప్రతి 1G 2G 3G సర్వీసెస్ నుంచి మనకు వర్డ్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ లేటెన్సీ. లేటెన్సీ అంటే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పాస్ ఆన్ చేయడానికి ఎంత టైం పడుతుందో దాన్ని లేటెన్సీ అంటాం. లేటెన్సీ అనేది ఎంత తక్కువ ఉంటే సర్వీసెస్ అనేవి అంత స్పీడ్గా ఉంటాయి, అవునా. అంతే కదా. మనం ఇప్పుడు ఏదైనా ఏం చెప్తాం, ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఎంత స్పీడ్లో ఆన్సర్ అనేది వస్తుందో మనం చూస్తాం. ఎక్కువ స్పీడ్లో ఆన్సర్ వచ్చింది అంటే తక్కువ లేటెన్సీ ఉన్నట్టు దానికి మనం ప్రిఫర్ చేస్తాం. చాలా ఎక్కువ టైం తీసుకొని వస్తుంది అంటే హై లేటెన్సీ ఉన్నట్టు మనం దాన్ని అంత ఎంకరేజ్ చేయము, అవునా. సో అయితే ఇక్కడ ఈ లేటెన్సీ తగ్గడానికి కూడా ఇది బాగా బెనిఫిట్ చేస్తుంది, క్లియర్. లేటెన్సీ అనేది తగ్గడానికి 5G సర్వీసెస్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ కేవలం మొబైల్ బ్రాడ్బ్యాండ్ మాత్రమే కాదు, దీనికి ఎన్హాన్స్డ్ క్రిటికల్ కమ్యూనికేషన్ కూడా పాస్ ఆన్ చేస్తుంది, క్లియర్. క్రిటికల్ కమ్యూనికేషన్, వెరీ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ అనేవి ఇది ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది అనమాట, క్లియర్. సో ఈ క్రిటికల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, లో లేటెన్సీ ఉండాలి మెడికల్ ప్రొసీజర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, క్రిటికల్ కమ్యూనికేషన్లో ఐ యూజ్ డిఫెన్స్ సర్వీసెస్, క్లియర్. డిఫెన్స్లో లెట్స్ టేక్ డిఫెన్స్లో మనం ఒక డ్రోన్ యూస్ చేస్తున్నాం. ఆ డ్రోన్ని డిప్లాయ్ చేసినప్పుడు ఆ డ్రోన్తో మనం మాట్లాడాలి అంటే 5G సర్వీసెస్ యూస్ చేస్తాము. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేట్గా వెళ్ళిందంటే అపోనెంట్స్ వాళ్ళు ఆ డ్రోన్ని కిల్ చేసే ఛాన్స్ ఉంటుంది, అవునా. డిఫెన్స్ డ్రోన్స్లో కానీ మెడికల్ పర్పస్లో ఎలా చూస్తామా, ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ఆ వ్యక్తి ప్రతి చోటకి వెళ్ళలేరు. సో డిస్టెన్స్లో ఏదో ఇతనికి మాత్రమే తెలిసిన నాలెడ్జ్ డిసీజెస్ కానీ ఏవైనా ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్ చేయాలి అంటే అతను డిస్టెన్స్ నుంచే వీడియో కాల్ చేసి క్లియర్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఆర్ అక్కడ ఏవైనా రోబోటిక్స్ ఉంటే ఆ రోబోటిక్ సర్జరీ అనేది అతను ఇంట్లో కూర్చొని మిషన్ మూవ్మెంట్ చేస్తే అక్కడ మూవ్ అయ్యేటట్టు టెక్నాలజీ అనమాట. రోబోటిక్ సర్జరీ అనేది చాలా జాగ్రత్తగా, చాలా ప్రిసైజ్డ్గా జరగాలి, అవునా, చాలా ఎగ్జాక్ట్గా జరగాలి. ఇన్ఫర్మేషన్ అనేది లేట్గా వెళ్ళకూడదు. లేట్గా వెళ్తే ఆ హ్యూమన్ బీయింగ్స్ యొక్క బ్లీడింగ్ అని అవన్నీ కూడా జరుగుతుంది. సో రోబోటిక్ సర్జరీలో మనకి కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్ దగ్గర నుంచి డిస్టెన్స్లో అట్లీస్ట్ ఒక 10, 20, 50 ఆర్ 100 కిలోమీటర్స్లో, ఈవెన్ 1000 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అనేది స్పీడ్గా పాస్ ఆన్ అవ్వాలి. అట్లా అయితేనే మాత్రమే 5G సర్వీసెస్ యొక్క అడ్వాంటేజ్ అనేది మనకి ఉంటుంది, క్లియర్. అండ్ మెయిన్ ఇందాక నుండి చూస్తున్నాం ఏంటని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి పెంచుకోవడానికి, క్లియర్. ఎస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేవి పెరుగుతుంది, ఈజీగా మనం యూస్ చేయగలం. లైక్ బిగ్ డేటా కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనకి 5G సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇంత ఇంపార్టెంట్ అయిన 5G సర్వీసెస్ని మనం ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకొచ్చామో చూడండి. ఫస్ట్ టైం 2018లో అఫీషియల్గా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, దట్ ఈజ్ నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ, క్లియర్. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ అనేది తీసుకొచ్చాం. సో దీంట్లో ఇంపార్టెన్స్ ఆఫ్ 5G కానీ, 5G సర్వీసెస్ కవరేజ్ కానీ, కన్వర్జెన్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. అండ్ 5Gని ఒక రెవల్యూషనరీ టెక్నాలజీగా గుర్తించడం జరిగింది, క్లియర్. ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ అమ్మ. ఈ వర్డ్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా మీరు యూస్ చేయాలి, క్లియర్. సో ఒక రెవల్యూషనరీ టెక్నాలజీగా దీన్ని గుర్తించడం జరిగింది. ఈ 5Gలో క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, ఆర్ జనరల్గా బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, క్లియర్.
డేటా అనలిటిక్స్ అంటే లాట్స్ ఆఫ్ డేటా వస్తుంది, దాన్ని ప్రాపర్గా యూసేజ్డ్ మేనర్లో మనం పెట్టుకోవాలి. క్లియర్. డేటా అనలిటిక్స్ కానీ స్టార్టప్ గ్రోత్కి ఇంపార్టెంట్ అయ్యేటట్టు ఎంగేజ్మెంట్స్ కానీ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేయడం కానీ ప్రతిదీ కూడా ఈ 2018 నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీలో ఇంపార్టెంట్ రోల్లో దీన్ని పెట్టడం జరిగింది అనమాట. క్లియర్. అండ్ ఆ తర్వాత చాలా వరకు గవర్నమెంట్ స్కీమ్స్ అవి కూడా రావడం జరిగింది. ఓకే, మనం ఫైబర్ వేర్స్ అనేవి విలేజెస్లో కూడా పెట్టడం జరిగింది. అవునా, గ్రామ పంచాయత్స్లోని విలేజెస్లో కూడా వీటిని మనం పెట్టడం జరిగింది అనమాట. క్లియర్. సో అయితే ఆర్టికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి చెప్తున్నారమ్మా, ఇప్పుడు ఇంతవరకు అవన్నీ చూసాం కాబట్టి ఆర్టికల్ చూడండి. ఆర్టికల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేవి పెట్టాలనుకుంటున్నారనమాట. క్లియర్. అండ్ ఇండియాలో హైయెస్ట్ వరకు ఎంతవరకు 72 గిగాహెర్ట్జ్. ఇది స్పెక్ట్రమ్ బ్యాండ్ అమ్మా. గిగాహెర్ట్జ్ అనేది ఒక స్పెక్ట్రమ్ యొక్క బ్యాండ్. స్పెక్ట్రమ్ బ్యాండ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ వెళ్తుంది. క్లియర్. సో 72 గిగాహెర్ట్జ్ ఆఫ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ని 5G సర్వీసెస్కి యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఈ 5Gని కమర్షియలైజ్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో కమర్షియలైజ్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేంజ్ చేయాలి. అంటే ఏంటి, కొత్తగా మనం ఆప్టికల్ ఫైబర్ వైర్స్ అనేవి ఖచ్చితంగా వేయాల్సిందే. ఆప్టికల్ ఫైబర్ వైర్స్. క్లియర్. ఆప్టికల్ ఫైబర్ వైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వాటిని కన్ఫామ్గా వేసి తీరాల్సిందే అని చూస్తామన్నమాట. సో ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది వేయడం అంత ఈజీ కాదు, అది చాలా కష్టం అనమాట. సో ఫైబరైజేషన్ అంటే ఏమని చెప్పుకున్నాం, రేడియో టవర్స్ని మనం ఆప్టికల్ ఫైబర్స్తో కనెక్షన్ చేస్తే దాన్ని ఫైబరైజేషన్ అని అంటారు. క్లియర్. ఫైబరైజేషన్. సో మీరు ఆన్సర్ రాసినప్పుడు కూడా దీన్ని ఒక డెఫినేషన్ మోడ్లో రాయడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి చూడమ్మా, ఫైబరైజేషన్ అంటే ఏమని చెప్తాము, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ connecting radio towers. Clear. The process of connecting radio towers with each through optical fiber cables. వీటినే మనం ఫైబరైజేషన్ అని అంటాము. ఏవైతే రేడియో టవర్స్ ఉన్నాయో వాటిని లింక్ చేస్తూ ఆప్టికల్ ఫైబర్స్ పెట్టాము అంటే దాన్నే ఫైబరైజేషన్ అంటాము. 5G సర్వీసెస్ అనేవి స్ట్రాంగ్గా ఎక్కువ బ్యాండ్ విడ్త్తో లార్జ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలి, ఎక్కువ డేటా అనేది ఎక్కువ డిస్టెన్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పాస్ చేయాలి అంటే అది ఖచ్చితంగా మనకి ఆప్టికల్ ఫైబర్ కేవాలి అని మీనింగ్ అనమాట. క్లియర్. సో అందుకని మనం వీటిని యూజ్ చేయాలి, ఇప్పుడు దీన్ని పెట్టాలి అని అంటున్నారు. ఫైన్. అయితే జనరల్గా మీరు చూసుకుంటే ఈ ఫైబర్ బేస్డ్ మీడియా ఆర్ ఆప్టికల్ మీడియా ఏమని చెప్తున్నారంటే, యాక్చువల్లీ దే ప్రొవైడ్స్ ఆల్మోస్ట్ ఇన్ఫినైట్ బ్యాండ్విడ్త్ అండ్ కవరేజ్ అనమాట. క్లియర్. దెర్ ఈస్ ఫైబర్ బేస్డ్ మీడియా. ఈ ఫైబర్ అనేది యూజ్ చేసుకుంటే మనం లాట్ ఆఫ్ బ్యాండ్విడ్త్తో, లాట్ ఆఫ్ కవరేజ్తో, లో లేటెన్సీతో, విత్ లెస్ ఇంటర్ఫియరెన్స్. ఎందుకు, మనం ఆల్రెడీ ఇందాక చూసాం సిగ్నల్స్ అనేవి లైట్ రూపంలో పాస్ అవుతుంది. క్లియర్. లైట్ రూపంలో పాస్ అవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది లైట్ రూపంలో పాస్ అవుతుందో దీన్ని వేరే విధంగా ఇంటర్ఫియర్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వకుండా ఆపించే స్కోప్ అనేది ఎవరికి ఉండదు అనమాట. క్లియర్. అండ్ సో దీంతో బిజినెసెస్ పెరుగుతాయి, ఆపర్చునిటీ పెరుగుతుంది, కవరేజ్ డెన్సిటీ పెరుగుతుంది, అన్నీ కూడా ఓవరాల్గా పెరుగుతాయి అని చూస్తామన్నమాట. క్లియర్. సో అయితే ఈ టవర్ ఫైబరైజేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. టవర్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. అంతా ఫైబరైజేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. అయితే ఇప్పుడు ఇండియాలో ఎంతవరకు ఉన్నారు, మీరు కొన్ని సర్వీస్ లైక్ STL, దెర్ ఈస్ వన్ కంపెనీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అవి తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఏం చెప్తుందంటే ఇండియాలో ఇప్పుడు ఎంత ఉందో దానికి 16 టైమ్స్ ఫైబరైజేషన్ జరగాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. ఇండియాలో కేవలం 33% ఆఫ్ టవర్స్ మాత్రమే ఫైబరైజేషన్ జరిగి ఉన్నాయి అని చెప్తున్నారు. కేవలం 33% ఆఫ్ టవర్స్ మాత్రమే ఫైబరైజేషన్ జరిగి ఉన్నాయి యాజ్ కంపేర్ టు 65 to 70%. సౌత్ కొరియాలో ఫైబర్ ఆప్టికల్స్తో 65 to 70, అదే మీరు జనరల్గా 80 to 90% అనేది ఎక్కడుంది, దిస్ ఈజ్ ఇన్ USA కానీ, జపాన్ కానీ, చైనా కానీ. ఈ 3 కంట్రీస్ కూడా 80 to 90% ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. అంటే మీరు యూఎస్ఏతో చూసుకుంటే యూఎస్ఏ, చైనా యూస్ చేసే 1/3 మాత్రమే మనం యూస్ చేస్తున్నాము. అవునా. సో అందుకనే మనం ఫైబరైజేషన్ అనేది పెంచుకోవాలి అని చూస్తామన్నమాట. క్లియర్. ఐడియలీ కంట్రీ అనేది పర్ క్యాపిటా ఫైబర్ వేర్ ఎలా ఉండాలి అంటే జనరల్గా 1.3 కిలోమీటర్స్. ఓకే, 1.3 కిలోమీటర్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటే దాన్ని గుడ్ ఫైబరైజేషన్ అని అంటారు. క్లియర్. అయితే ఇండియాలో ఎంత ఉందమ్మా, ఇండియాలో 0.09 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అంటే పర్ క్యాపిటా ఫైబరైజేషన్ అనేది చాలా తక్కువ ఉన్నది ఇండియాలో. అదే మీరు డెవలప్డ్ కంట్రీస్ లైక్ జపాన్ తీసుకున్నారంటే 1.35 కిలోమీటర్స్. అదే మీరు USA తీసుకున్నారంటే 1.34 కిలోమీటర్స్. అదే మీరు చైనా తీసుకున్నారంటే 1.3 కిలోమీటర్స్. అంటే ఈ కంట్రీస్ అన్నీ కూడా స్టాండర్డ్స్ని మీట్ అయ్యాయి, బట్ ఇండియా మాత్రం ఆ స్టాండర్డ్స్కి ఇంకా చేరువ అవ్వలేదు అని చూస్తాం. ఈ పర్ క్యాపిటా ఫైబరైజేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు, డేటా కెపాసిటీ అనేది పెంచాలి అంటే టవర్స్ని ఖచ్చితంగా ఫైబరైజేషన్ చేయాలి. ఫైబరైజ్డ్ టవర్స్ యూస్ చేస్తేనే లాట్ అమౌంట్స్ ఆఫ్ డేటా అనేది మనం పాస్ చేయగలం. క్లియర్. అయితే ఓకే, ఏ టవర్ అయితే ఫైబర్ కలిగి ఉంటుందో, ఏ టవర్ అయితే ఒకవేళ లెట్స్ టేక్ ఈ టవర్ ఉంది, ఈ టవర్ని ఆల్రెడీ ఫైబర్తో కనెక్ట్ చేసాము అంటే దాన్ని ఏమంటాం, ఇక్కడ నుంచి పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్. ఏ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్, ఫైబర్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్. క్లియర్.
ఫైబర్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అని అంటారు. క్లియర్. సో ఈ ఫైబర్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అనేది ఉంటేనే అట్లీస్ట్ మనం 5 GBps డేటా దాకా మనం యూజ్ చేయగలం. ఇంకా కొన్ని చోట్ల మాత్రమే 5 GBps దాకా యూజ్ చేయగలం. ఎందుకంటే ఆ చోట్ల మాత్రమే చాలా ఎక్కువ ఫైబర్ కనెక్షన్ అనేది ఉంది. అయితే సార్ దీంతో ఛాలెంజెస్ ఏమున్నాయి, ఈ ఫైబర్ వేవ్స్తో ఉన్న ఛాలెంజెస్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి అండ్ ఆ తర్వాత మిగిలిన చూద్దాం. మెయిన్ ఛాలెంజెస్ ఆఫ్ ఫైబర్ ఏంటి అంటే ఇండియా అనేది టార్గెటెడ్ లెవెల్ ఆఫ్ ఫైబరైజేషన్ అంటే వెస్టర్న్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్తో సమానంగా చేయాలి అంటే అట్లీస్ట్ 2.2 lakh crore రూపీస్. 2.2 lakh crores అనేది ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫైబర్స్ని టవర్స్తో లింక్ చేయాలి, ఫైబరైజేషన్ జరగాలి అని చెప్తున్నారనమాట. ఫైబరైజేషన్ జరగాలి అంటే 2.2 kilometers జరగాలి. క్లియర్. ఎస్. అండ్ నెక్స్ట్ 4 yearsలో దాదాపుగా అది కాకుండా 2.5 lakh crores. క్లియర్. సో రూపీస్ 2.5 lakh crores అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఓకే. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అండ్ దిస్ 2.2 lakhs ఈజ్ ప్యూర్లీ రిలేటెడ్ టు ఫైబర్ కనెక్షన్స్ గురించి మాత్రమే 2.2 lakh crores అండ్ టోటల్ ఓవరాల్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ కూడా 2.5 lakh crores అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇండియాలో ఆ ప్రాబ్లం ఒకసారి ఏంటో చూడడం. ఒకసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2020 ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఏమని చెప్పడం జరిగింది, ప్రతి విలేజ్ కూడా ఎవ్రీ విలేజ్ ఓకే ప్రతి విలేజ్ కూడా ఫైబర్ వైర్తో ఆప్టికల్ ఫైబర్ వైర్ క్లియర్ OFC అంటారు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. క్లియర్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది ప్రతి విలేజ్లో కూడా అట్లీస్ట్ ఇప్పటి నుంచి 1000 daysలో పూర్తి చేస్తాము అని చెప్పడం జరిగింది. క్లియర్. అప్పుడు ప్రామిస్ చేశారేంటి 3 yearsలో ఓకే లెట్స్ టేక్ 1000 daysలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది ప్రతి విలేజ్లో ఉంటుంది అని చెప్పారు. క్లియర్. సో అయితే ఇప్పుడు జనరల్గా ఏం చెప్తున్నారు, ఈ రేంజ్లో చేయాలి అంటే గవర్నమెంట్ ఎంత అచీవ్ చేయాలి, డేలో 1250 kilometers ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లే చేయాలి. 1250 kilometers. బట్ ఇప్పుడు స్లోగా చేస్తున్నామా సార్? నో, ఆల్రెడీ మనం 350 kilometers డేలో 350 kilometers చేస్తున్నాం. దానికి 3.5 times మనం పెంచి చేస్తే అనుకున్న 1000 daysలో ఇప్పుడు కాదు 2020లో ఆల్రెడీ 2 years అనేది అయిపోయింది అవునా. సో చేస్తేనే మనం చేయగలము. క్లియర్. ఇదొక ప్రాబ్లం ఉంది, ఈ మనీ ప్రాబ్లం ఉంది అండ్ ఆ తర్వాత దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ROF. ఓకే, రైట్ ఆఫ్ వే. క్లియర్. రైట్ ఆఫ్ వే రూల్స్. క్లియర్. జనరల్గా 5G డిప్లాయ్మెంట్ ఎక్కడన్నా చేస్తారు, అండర్ గ్రౌండ్లో చేయడం జరుగుతుంది అవునా. సో అండర్ గ్రౌండ్ చేస్తున్నారంటే ఆ గ్రౌండ్ని వీళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ గ్రౌండ్ని తీసుకుంటున్నారంటే ప్రైవేట్ పీపుల్ చాలామంది ఉంటారు, వాళ్ళ ల్యాండ్ అనేది మిస్ అవుతుంది అవునా, వాళ్ళ ల్యాండ్ లాస్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇస్తారు, అందుకనే మనం రైట్ ఆఫ్ వే కింద సింగిల్ టైం కంపెన్సేషన్ అనేది పే చేస్తాం. సింగిల్ టైం కంపెన్సేషన్ అంటే మీ ల్యాండ్ ప్లేస్ నుంచి మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మీకు డోంట్ వరీ కంపెన్సేషన్ అనేది పే చేస్తాము. క్లియర్. సో ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో అవన్నీ కూడా చేయాలి. క్లియర్. బట్ అయితే ఇప్పుడు మీరు ఒకసారి చూడమ్మా, ఈ రైట్ ఆఫ్ వే కింద ఇదంతా ఒక ఏరియా అనుకోండి. ఈ ఏరియాలో లెట్స్ టేక్ 5 houses ఉన్నాయి. ఈ 5 houses హౌస్ నెంబర్ 1 ఒప్పుకున్నాడు, 2 ఒప్పుకున్నాడు, 4 ఒప్పుకున్నాడు, 5 ఒప్పుకున్నాడు. బట్ 3 అనేవాడు ఒప్పుకోలేదు. సో వైర్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ ఇలాగ వెళ్ళాలి. సో ఈ 3 ఒప్పుకోకపోవడంతో ఆ టోటల్గా ఫైబర్ లే కనెక్షన్ అంతా కూడా ఆగిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. సో చాలా వరకు కూడా ఈ విధంగా రైట్ ఆఫ్ వే రూల్స్ ప్రకారం ఉన్నాయి. అఫ్కోర్స్ దీన్ని ఎవరు తీసుకొచ్చారు, టెలిగ్రాఫ్ రూల్స్ తీసుకొచ్చాయి డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అవి ఈ విధంగా రైట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవ్వడం లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా ఆ స్టేట్స్ రూల్స్కి తగ్గట్టుగా తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. క్లియర్. అండ్ చాలా వరకు కూడా ఏం చూస్తాం, ఈవెన్ విలేజెస్ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఖచ్చితంగా గవర్నమెంట్ మెషర్స్ అనేవి కావాల్సిందే. క్లియర్. సో గవర్నమెంట్ మెషర్స్ కావాలి అంటే ఏంటి, సెంట్రల్ లెవెల్లోనే అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి సెంట్రల్ లెవెల్లోనే ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది మేము టోటల్ ఓవరాల్గా తీసుకొని వెళ్తాము అని చెప్తున్నారు. క్లియర్. సో అవన్నీ కూడా చేయాలి అనుకుంటే మనం వీటిని పర్ఫెక్ట్గా మార్చాలి. కంపెన్సేషన్ కరెక్ట్గా ఉండాలి, అందరినీ తీసుకొని రావాలి. అండ్ అలా అయితే ఓకే. లేదు అంటే యాజ్ ఆఫ్ నౌ కొంతమంది సలహా ఇస్తున్నారు. ఏంటని, యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి మనకి టవర్స్ ఉన్నాయి కదా, ఏ టవర్స్ అమ్మా, ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి కదా. క్లియర్. ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్ని వీటిని యూజ్ చేయండి అని చెప్తున్నారు. క్లియర్. ఒక సజెషన్ అనేది ఇస్తున్నారు, వీటిని యూజ్ చేయండి అని. క్లియర్. సో అయితే 5G అనేది టోటల్గా మనకి 2 methods, ఒకటి వైర్, మరొకటి వైర్లెస్. క్లియర్. సో వైర్ అనేది మనం చూసాం. ఈ వైర్ అనేది ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఈ వైర్ ఏంటమ్మా, OFC ఆప్టికల్ ఫైబర్ కేబుల్. క్లియర్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అని చూస్తాం. అయితే ఈ వైర్లెస్ ఏంటి, ఈ వైర్లెస్లో జనరల్గా మనం శాటిలైట్ టెక్నాలజీ యూస్ చేస్తాం. అంటే శాటిలైట్స్ స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి 5G సర్వీసెస్ ఇవ్వడానికి పంపిస్తాం. ఈ శాటిలైట్స్ అనేవి మనం ఎక్కడ యూస్ చేయొచ్చు, ఈ శాటిలైట్ టెక్నాలజీతో మనం ఐలాండ్లో ఎక్కడైతే ఫైబర్ లైన్స్ అనేవి పెట్టలేము, జనరల్గా చూసుకుంటే ఐలాండ్లో కానీ ఆర్ ఇన్ జనరల్గా ఎక్కడైతే సిగ్నల్స్ సరిగ్గా రావట్లేదో అక్కడ 5G సర్వీసెస్ రోల్ అవుట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. హిల్స్లో కానీ, ఐలాండ్స్లో కానీ, రూరల్ విలేజెస్, చాలా హ్యామ్లెట్స్లో కానీ
అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ప్లేసెస్లో 5G సర్వీసెస్ అనేవి పెడితే చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ 5G సర్వీసెస్ అనేవి పర్ఫెక్ట్గా యూస్ చేస్తే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానీ, షిప్స్ ఆటోమేటెడ్ మూవ్మెంట్లో కానీ, ఆర్ ఇన్ జనరల్గా చూసుకుంటే హై స్పీడ్ ట్రైన్స్లోని ఏరోప్లేన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో 5G సర్వీసెస్ యూస్ చేయగలము. అండ్ ఈవెన్ మీరు ఈ వైర్లెస్ టెక్నాలజీ చూసుకుంటే ఈ టైంలోనే కాదు, ఈవెన్ క్రైసిస్ టైంలో, అంటే ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో, ఒక సునామీ వచ్చినా, ఒక హుదూద్ లాంటిది ఏదైనా వచ్చినా కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో, క్రైసిస్ టైంలో కమ్యూనికేషన్కి హెల్ప్ అవుతుంది. బట్ ఈ శాటిలైట్స్ కావాలి అంటే మనం చాలా దగ్గర డిస్టెన్స్లో, దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాము, LEO అని అంటామా. సో LEO అంటే ఏంటి, దిస్ ఈజ్ నథింగ్ బట్ లో ఎర్త్ ఆర్బిట్. క్లియర్. లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎర్త్కి దగ్గరగా ఈ శాటిలైట్స్ని డిప్లాయ్ చేయాలి. లెట్స్ టేక్ సమ్ 100 కిలోమీటర్స్ ప్లస్లో మాత్రమే వీటిని డిప్లాయ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు. క్లియర్. 100-150 కిలోమీటర్స్లో డిప్లాయ్ చేస్తే లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాం. సో దీంట్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఇవి లభించేటట్టు చేస్తుంది లో ఎర్త్ ఆర్బిట్. క్లియర్. లో ఎర్త్ ఆర్బిట్ ఎప్పుడు కూడా వాటిని సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఫైన్. సో దీంతో మనం ఈ ఫైబరైజేషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది టోటల్గా తెలుసుకోవడం జరిగిందనమాట. క్లియర్. అండ్ ప్రాబ్లమ్స్ అనేవి కేవలం లో ఫైబరైజేషన్ మాత్రమే కాదు, మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో చూడమ్మా. మనకేంటి అంటే ఇండియాలో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ లేరు. సో మనం చైనా నుంచి తెప్పించుకుంటున్నాం. సో చైనా నుంచి తెప్పించుకోకుండా మేక్ ఇన్ ఇండియాని మనం ప్రమోట్ చేసుకోవాలి. క్లియర్. మేక్ ఇన్ ఇండియా ప్రమోషన్ చేసుకోవాలి. సో ఇదొక ప్రాబ్లం ఉంది. అండ్ ఆ తర్వాత స్పెక్ట్రమ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. క్లియర్. స్పెక్ట్రమ్ ప్రైసెస్ అయితే ఇక్కడ ఏమని చూస్తాం, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు అండ్ ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది జనరల్గా ఎలా ఇస్తున్నారు, స్పెక్ట్రమ్స్ అనేవి త్రూ ఆప్షన్స్తో సేల్ చేస్తారు. అయితే ఆప్షన్ సేల్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎక్కువ ప్రైసెస్ అనేది ఉంటుంది. సో ఆ స్పెక్ట్రమ్ ప్రైసెస్ కూడా తగ్గేటట్టు చూడాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఇది ఆర్టికల్ అంతా కూడా మనం మిగిలిన